గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ఇప్పుడు నేను చేయబోతున్న పాడ్కాస్ట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎవరికైనా క్రైమ్ కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది కానీ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిస్టీరియస్ కేసెస్ ఎలా సాల్వ్ చేస్తారు అండ్ నిజంగానే ఎటువంటి పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి అండ్ లా అండ్ ఆర్డర్ వీటన్నిటిని ఇట్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ మన ఇండియాలో ఇప్పుడు జరగబోతోంది. సో వాటన్నింటికి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిస్టీరియస్ కేసెస్ని మనకు పరిచయం చేస్తూ ఎలా సాల్వ్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు అని చెప్పడానికి 38 ఏళ్ళ అనుభవం ఉన్న శ్రీనివాస్ గారు మనతో పాటే ఉన్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిఐడి హెడ్ క్వార్టర్స్ తెలంగాణ. హలో సార్, హౌ ఆర్ యూ? హలో, ఐఎమ్ గుడ్. లాంగ్ టైమ్. ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్ టు. ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఐ వాజ్ లైక్ స్టార్టింగ్ ఆ కెరియర్లో స్టార్టింగ్లో ఉన్నప్పుడు చేశాను, భయంగా బెరుకుగా అండ్ ఆ పోలీస్ గెటప్లో చూసి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని తెలిసిన తర్వాత ఇంకాస్త భయపడి ఇట్ వాజ్ ఆల్ నాస్టాలజిక్ ఫీలింగ్స్. సార్ ఇప్పుడు మీరు వచ్చి ఇలా మాట్లాడారు, ఇట్ వాజ్ వెరీ గుడ్ ఇంటర్వ్యూ అనిపించింది. అంటే సో అప్పుడు బిగినర్ నాకు తెలియదు, బిగినర్ అయి కూడా బాగానే చేశారు అనుకుంటున్నాను నేను. సో ఎవరైనా ఎక్కడో దగ్గర మొదలు పెట్టాల్సిందే కదా. ఇట్ హ్యాస్ టు బిగిన్ అట్ సమ్ ప్లేస్. ఇట్ గివ్స్ అంటే ఆ రోజు నాకు కొంచెం చాలా కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసింది యాక్చువల్గా. ఆ తర్వాత ఐ కెన్ డూ అంటే ఇటువంటి గెస్ట్లను కూడా నేను చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది. సో హౌ ఈజ్ లైఫ్ సార్? ఆల్ గుడ్, ఆల్ గోయింగ్ గుడ్. సో ఏంటి ఎప్పుడు టెన్షన్స్ లైఫ్ ఉంటుందా సార్ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే? అంటే ప్రస్తుతం నేను చేస్తున్న వింగ్ ఏదైతే సిఐడి ఉందో ఇట్స్ మోర్ లైక్ 10 to 5 లా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ కోఆర్డినేట్ చేస్తాం కానీ నేను డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ వింగ్ లో. ఓకే, ఐ థింక్ మోర్ లైక్ ఆఫీస్ కైండ్ ఆఫ్ వర్క్. సో అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు, ఇప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు. డిఫరెన్స్ ఏం చూసారు? అసలు విచ్ వన్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్? డెఫినెట్గా లా అండ్ ఆర్డర్లో ఉంటే ఎక్కువ ఛాలెంజింగ్ ఉంటుంది. సిఐడిలో ఏంటంటే ఇట్స్ అ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇది మనకి జాతీయ స్థాయిలో ఎట్లయితే సిబిఐ ఉంటుందో రాష్ట్ర స్థాయిలో సిఐడి ఈజ్ అ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నేను డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ప్రస్తుతం హ్యాండిల్ చేయట్లేదు కానీ చాలా కాలం ఇన్వెస్టిగేషన్ నుంచి వచ్చాం కాబట్టి మిగతా ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేస్తుంటాం కాబట్టి దీని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఫోకస్డ్గా ఉంటాం కానీ లా అండ్ ఆర్డర్ సాధ్యం కాకపోవచ్చు. అంటే వాళ్ళు తక్కువ టాలెంట్ అని కాదు, వాళ్ళు ఇతరత్ర అన్ని విషయాల్లో బిజీగా ఉంటారు. అదర్ థింగ్స్ అంటే అప్పటికప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయాల్సినవి, ప్రెషర్స్ ఇవి కూడా చాలా ప్రయారిటీస్ మారిపోతుంటాయి వాళ్ళు. కాబట్టి సిఐడి ఏంటంటే ఫోకస్డ్గా ఎక్స్క్లూజివ్గా ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేస్తుంది. సో దిస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎవరికి ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి సార్? లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ గా సిఐడిగా రిగార్డింగ్ వన్ హై ప్రొఫైల్ కేస్ అనుకుందాము. సో ప్రెషర్స్ కానీ లేకపోతే so many things will be happening. So ఆ kind of pressures ల్యాండ్ ఆర్డర్కి ఎక్కువ ప్రెషర్స్ ఉంటాయని నేను అనుకుంటాను. ఎందుకంటే సిఐడి ఇది రాష్ట్ర స్థాయి ఏజెన్సీ, సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ సూపర్విజన్లో పనిచేస్తాం. సో టచ్ చేయడానికి కొద్దిగా ఆలోచిస్తారండి. అసలు సివిలియన్స్కి ఎవరికి మేము డైరెక్ట్ యాక్సెస్ ఉన్నాం. మేము సివిలియన్స్ కానీ ఇంకా ఇతరత్ర అంటే ఆ కేసుకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా మాతో మాట్లాడే సందర్భాలు, మాతో ఇంటరాక్ట్ అయ్యే సందర్భాలు చాలా తక్కువ. మమ్మల్ని సూపర్వైజ్ చేసే ఆఫీసర్స్ కూడా రాష్ట్ర స్థాయి ఆఫీసర్లు, సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఉంటారు. ఎవరంటే వాళ్ళ వరకు రీచ్ అయ్యి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో లేకపోతే ఇంకేదైనా చేయడానికో అవకాశం చాలా 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 తక్కువ. ఓకే, సో పోలీస్ డిపార్ట్మెంట్ లోనే మనకి ప్రెషర్స్ అనేవి లో ఉంటారు కాబట్టి స్థానిక నాయకత్వంతో ఇప్పుడు మంచికి చెడుకి లా అండ్ ఆర్డర్ లో కొన్ని సందర్భాల్లో పోలీసులకు కూడా ప్రజల సహకారం అవసరం ఉంటుంది, స్థానికంగా ఉండే నాయకుల సహకారం అవసరం ఉంటుంది. కాబట్టి కొంచెం గివ్ అండ్ టేక్ లాగా ఉంటారు వాళ్ళు. రెగ్యులర్ వాళ్ళతో ఇంటరాక్షన్ లో ఉంటారు, టచ్ లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రెషర్స్ ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంది. అరే మేము మీకు అవసరం వచ్చినప్పుడు ఎంతో కొంత సహాయపడ్డాం, ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది మేము మీకు సహకరించాం, ఇట్లాంటి కొన్ని విషయాలు మీరు కూడా మాకు సహకరించవచ్చు కదా ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. కానీ మాకు అసలు డైరెక్ట్గా పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉండదు. మేము పబ్లిక్ డైరెక్ట్గా డీలే చేయం. కాబట్టి మాతో ఇంటరాక్షన్ తక్కువ, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు కూడా తక్కువే ఉంటాయి ఆ ఇన్వెస్టిగేషన్ లో అవి అంటే. అబ్సల్యూట్లీ. సో పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి అండ్ సిబిఐ ఉంటుంది. చాలా వరకు సినిమాల్లో మేము చూసినట్టుగా ఇప్పుడు ఏదైనా ఒక కేసు పోలీస్ డిపార్ట్మెంట్ డీల్ చేయలేకపోతే క్రిటికల్ గా ఉంటే అండ్ కొంచెం హై ప్రొఫైల్ కేసు అయితే అది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబిఐకి వెళ్తుంది. ఇక్కడ రైవల్రీ అనేది, కోల్డ్ వార్ అనేది ఒకటి నడుస్తూ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కి సిబిఐకి. ఇస్ ఇట్ ట్రూ? మాకు మా సిఐడికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీరు సిబిఐ అంటారు, సిఐడికి వచ్చేటప్పుడు ఏంటంటే అన్ని కేసెస్ డైరెక్ట్గా మేము తీసుకోము. మీరు అన్నట్టుగా హై ప్రొఫైల్ ఉంటాం కానీ, లేదు ఫోకస్డ్ ఇన్వెస్టిగేషన్ కావాలి కానీ, లేదు ఎక్కడైతే మల్టీ డిసిప్లిన్ ఇన్వెస్టిగేషన్, హై అండ్ ఫ్రాడ్స్ కానీ ఎకనామిక్ అఫెన్సెస్ కానీ ఎక్కువ మంది దాంట్లో విక్టిమ్స్ ఉన్న సందర్భాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కామ్ లాంటిది ఏదో ఉంటుంది, దాంట్లో విక్టిమ్స్ 100,000 సంఖ్యలో ఉంటారు. అలా కాకుండా ఇంటర్ డిస్ట్రిక్ట్ రామిఫికేషన్స్ లేదు ఇంటర్ స్టేట్ రామిఫికేషన్స్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మొదలై నేరస్తులు వేరే రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో చాలా రోజుల క్రితం ఎంసెట్ పేపర్ లీక్ ఇన్వెస్టిగేషన్ ఉంది, అది సిఐడినే చేసింది. అది ఇక్కడ ఎంసెట్ పేపరు ఇంకెక్కడి నుంచో వేరే రాష్ట్రం నుంచో లీక్ అయింది. సో అంతర్రాష్ట్ర
రామిఫికేషన్ ఉన్నప్పుడు హ్మ్. లోకల్ పోలీస్ కన్నా సిఐడి అయితే బెటర్గా కోఆర్డినేట్ చేసుకోగలుగుతుంది, బెటర్గా ఇన్వెస్ట్ చేయగలుగుతుంది, ఫోకస్డ్గా కూడా ఉంటుంది. మల్టీ డిసిప్లిన్ అంటే ఇంకా మిగతా ఎక్స్పర్ట్స్ సపోర్ట్ కూడా తీసుకుంటాము, లీగల్ ఎక్స్పర్ట్ సపోర్ట్ తీసుకుంటాం. అటువంటి కేసెస్ సిఐడి చూస్తాం. ఓకే. సో, అయితే ఇప్పుడు మొన్న ఎంసెట్ లీకేజ్ చెప్పింది అండ్ మళ్ళీ రీసెంట్ కూడా నీట్ పేపర్ లీక్ అయింది కదా! సో, ఈ కేస్‌ని ఎలా అంటే ఈ కైండ్ ఆఫ్ కేసెస్‌ని ఎలా డీల్ చేస్తారు సార్ మీరు యూజువల్‌గా? అది సాల్వ్ అయ్యిందనుకుంటున్నారా? యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్ కేస్ మీ దాకా వచ్చిందా? అంటే మీరు చెప్పింది రీసెంట్గా నీట్ రీసెంట్‌గా అయిన నీట్ గురించి. సిబిఐ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ మోస్ట్ ఏజెన్సీ చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేయడం, ఎలా జరిగిందో కనుక్కోవడం, హ్మ్. వాళ్ళని ప్రాపర్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం, వాళ్ళని రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి త్వరలో ఛార్జ్ షీట్ కూడా చేయబోతున్నారని చెప్పి అన్నారు. కేసు ఇన్వెస్టిగేషన్ బ్రేక్ అవుతుంది డెఫినెట్గా. హ్మ్. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నష్టం జరిగి పిల్లలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళని అండూ చేయడం కొంచెం కష్టం అవుతుంది. తప్పు చేసిన వాళ్ళు శిక్షించడం ఒకటే కాదు, హ్మ్. అది మా పని, మేము చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫైనాన్షియల్ ఫ్రాడ్ లాంటిది ఏమన్నా తీసుకుందాం, హ్మ్. వాళ్ళని పనిష్ చేసే వరకు మేము డెఫినెట్లీ విల్ టేకప్ ద రెస్పాన్సిబిలిటీ, అవును. అరెస్ట్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ అందరికీ పూర్తి స్థాయిలో డబ్బులు తిరిగి ఇప్పించగలుగుతామా లేదా అనేది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. ఓకే. అది కష్టం అది అయిపోయింది. కష్టం. అంటే ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన చట్టాలు అంటే మనీ డిపాజిటర్స్ లాంటి యాక్ట్ లాంటి చట్టాలు ఏవైతే ఉంటాయో హ్మ్. హ్మ్. అక్కడ నేరస్తులకు సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేసి ఓకే. అవి విక్టిమ్స్కి వెళ్ళి లాగా చేసే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని రొటీన్ కేసెస్లో హ్మ్. ప్రజలు డబ్బులు కోల్పోతారు, హ్మ్. కానీ అది మేము రికవర్ చేసి తిరిగి వాళ్ళకి అప్పగించే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. హ్మ్. సో ఈ రెండు వేరే వేరే భిన్నమైనటువంటి డొమైన్స్ ఇవి. హ్మ్. ఇన్వెస్టిగేషన్ చాలా చక్కగా చేస్తాం, అరెస్ట్ చేస్తాం, వీళ్ళంత వరకు వాళ్ళు శిక్షలు పడేలాగా ప్రయత్నం చేస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ ఆ డబ్బు రికవరీ దగ్గర కొంత ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉంది. Yeah. సార్ 100 దోషులు తప్పించుకున్నా పర్లేదు గానీ, ఒక నిర్దోషి మాత్రం ఏమంటారు శిక్షించబడకూడదు అని ఉంటది. బట్ చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న సినారియోస్‌లో నిర్దోషులు చాలామంది జైల్లో జీవితాల్ని గడుపుతూ ఉన్నారు. లైక్ తెలుసుకున్నామనమాట. సో, నిజంగా అలా జరుగుతుంటదా? అండ్ రీజన్స్ ఏంటి? అంటే చాలామంది తప్పు చేయకుండా జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు చాలామంది ఖైదీలు. ఇది ఓపెన్‌గా చెప్తున్నా. అది మీరు ఒప్పుకుంటారా లేదా అని ఫస్ట్ చెప్పి తర్వాత యూ కెన్ ఆన్సర్ ఇట్. అంటే ఇది డిబేటబుల్ పాయింట్, దాన్ని మనం స్వీపింగ్ రిమార్క్స్ చేయలేము దాని మీద. హ్మ్. కొన్ని సందర్భాల్లో ఉండుండొచ్చు అటువంటి మీరు చెప్పినట్టు, అన్నీ అలా అనగా అనుకోవట్లేదు నేను. సో ఇప్పుడు ఆ డిక్టిమ్ ఏముంటుందంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అంటారు. హ్మ్. ఇప్పుడు శిక్ష పట్టడం వేరు. మీరు చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు అరెస్ట్ అయ్యి రిమాండ్ కాదు. శిక్ష అనుభవిస్తున్నారు. శిక్ష పడి పడి. నేను చెప్తాను, నా యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నేనేమనుకుంటానంటే 100% 99.9% కాదు, 100% ప్రూవ్ చేయగలిగితేనే శిక్షలు పడతాయి. ఓకే. సో మేము 100 కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తే హ్మ్. బహుశా 10-12 కేసులను శిక్ష పడతాయి, అంటే మిగతా 88 పోతున్నాయి కదా. హ్మ్. సో శిక్ష పడటం అంత అనేది అంత ఈజీ విషయం కానే కాదు. సో 100% వాళ్ళు దోషులు చాలా అయి ఉండొచ్చు చాలా కాబట్టి. బియాండ్. అప్పుడు అక్కడ చట్టం ఏం చెప్తుంటే యూ షుడ్ బి ఏబుల్ టు ప్రూవ్ ద గిల్ట్, హ్మ్. అతని నేరాన్ని బియాండ్ ఆల్ ది రీజనబుల్ కోర్ట్, అంటే కోర్టుకి ఏ లేసేమంత కూడా సంశయం లేకుండా ప్రూవ్ చేయగలిగితేనే శిక్షలు పడతాయి. ఇప్పుడు ఓకే. ఏమంటారంటే అక్కడ 99% మీరు ప్రూవ్ చేయగలిగి హ్మ్. 1% ఏమైనా సంశయం అక్కడ ఉంటే హ్మ్. ఆ బెనిఫిట్ విల్ గో టు ద అక్యూజ్, నాట్ టు ద ప్రాసిక్యూషన్. ఓకే. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఎప్పుడు కూడా హ్మ్. అక్యూజ్కే ఇస్తారు. హ్మ్. సో అటువంటిప్పుడు శిక్షలు పడడం చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ ఉంటుంది అది. ఓకే. సో అంటే యూజువల్‌గా. ఇంకొకటి చెప్తాను మీకు ఎగ్జాంపుల్. హ్మ్. జస్టిస్ బసిరెడ్డి గారని రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ హ్మ్. ఆయన డిఫెన్స్ అడ్వకేట్గా, ప్రాసిక్యూటర్గా, ఆ తదుపరి కాలంలో జడ్జిగా కూడా పనిచేశారు. ఆయన ఒక బుక్ రాశారు. మేము అకాడమీలో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ చేస్తున్నప్పుడు ఆ బుక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ బుక్ లాగా ఉండేది. ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ రాశారు. హ్మ్. ఎక్కడైతే నిజంగా తప్పు జరిగి వాళ్ళు తప్పించుకున్నారు, ఎక్కడ అమాయకులు ఫ్రేమ్ అయిపోయారు, ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తూ, మేము ఎస్పెషల్ అకాడమీలో ఉన్నాం కాబట్టి హ్మ్. అప్పట్లో రాయలసీమలో ఒక సెన్సేషనల్ కేసు ఏంటంటే ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. ఓకే. దాని ఎవరో గురించి తెలుసుకోవచ్చా? ఇప్పుడు చాలా లాంగ్ బ్యాక్, నాకు ఓకే. పేరు కూడా గుర్తులేదు. హి ఈస్ నాట్ ఆయన రాసిన 10-12 కేసుల్లో ఇది కూడా ఒక కేసు. ఓకే. ఒక వ్యక్తి మిస్ అయిన తర్వాత వెతికే క్రమంలో అతని చెప్పులు, బట్టలు ఒక చెరువు లేదు ఒక నదీ ప్రవాహం దగ్గర ఎక్కడ దొరికింది. హ్మ్. దాన్ని బట్టి ఏమనుకున్నారంటే ఇతను లేడు, చనిపోయాడు, ఇతను ఎవరో చంపేశారు అని ఆ ఊళ్ళో వాళ్ళకి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. హ్మ్. ఆ గొడవలో అతను అవతల వాళ్ళు చంపేశారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి గట్టిగా ఒత్తిడి పెట్టి ఇంట్రాగేట్ చేస్తే అవును మేమే చంపేసామని ఒప్పుకున్నారు వాళ్ళు. సో ఇదంతా కేసు ప్రాసిక్యూట్ చేయడం అయింది, ఛార్జ్ చేయడం అయింది, శిక్ష కూడా పడ్డది వాళ్ళకి. ఓకే. దాదాపు 2-3 ఏళ్ళ తర్వాత శిక్ష పడ్డ తర్వాత ఎవరైతే చనిపోయారు అనుకున్నా మనిషి బ్రతికి తిరిగి వచ్చాడు ఊళ్ళోకి. ఓహ్ మై గాడ్. హ్మ్. సో అటువంటి దగ్గర జస్టిస్ మిస్క్యారేజ్ అయింది. అదే రాశారు, ఇటువంటి కొన్ని కేసులు ఉదాహరిస్తూ హ్మ్. ఈ కేసు కూడా రాశారు ఆయన. అంటే అంటే దీనికి ఒక డిక్టిమ్ చట్టం ఏం చెప్తుందంటే కార్పస్ డెలిక్టీ అని ఒకటి ఉంది, లాటిన్ పదం అది. హ్మ్. చట్టం ఏం చెప్తుందంటే ఏదైనా ఒక వ్యక్తి చనిపోయినట్టుగా మీరు భావిస్తే అతని డెడ్ బాడీని తీసుకొచ్చి ప్రూవ్ చేస్తే తప్ప ఈ కేసు ముందుకు పోకూడదని ఒక డిక్టిమ్ ఉంది. ఓకే.
అక్కడ ఏం పొరపాటు జరిగిందో తెలియదు. డెడ్ బాడీ ఎక్కడ దొరకలేదు కదా మనకి. దొరకలేదు. అంటే ఇప్పుడు అంతే. ఇప్పుడు సైన్స్ అడ్వాన్స్ అయిన తర్వాత డెడ్ బాడీ దొరకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాసిడ్‌లో ఆ, అవశేషాలు చిన్నది వెంట్రుకలు, పళ్ళు, DNA వచ్చేసింది కదా ఇప్పుడు టెక్నాలజీ. అవును. అవును. ఒక బట్ వ్యక్తి DNA మొత్తం వచ్చినా ఆ పర్సన్ చనిపోయాడో లేదో అని ఎలా తెలుస్తుంది? బికాజ్ శవం లేదు. చనిపోకపోతే వెంట్రుకలు, పళ్ళు, చిన్న చిన్న బోన్ పీసెస్ ఎక్కడి ఆ నుంచి బోన్ పీసెస్ ఓకే. ఈ డిపెండ్స్ అది ఆ! ఓకే. డిపెండ్స్ అది ఎక్కడి నుంచి తీసుకున్నారు. ఓకే. మేబీ సర్కమాస్టెన్సెస్ అన్ని ప్రూవ్ చేస్తాయి సార్. అంటే ఈ ఒక DNAనే కాదు కదా, ఈ మిగతా సర్కమాస్టెన్సెస్ అన్ని కూడా అన్ని దే సపోర్ట్ దట్ ద పర్సన్ ఇస్ నాట్ దేర్. ఓకే. ఇంకో డిక్టివ్ ఏం చెప్తుందంటే చట్టం ఒక 7 సంవత్సరాల పాటు ఏ వ్యక్తి గురించి అయినా వినపడకపోయినా, కనపడకపోయినా, లేదు ఆచూకి తెలియకపోయినా, ఇట్ షాల్ బి ప్రెజ్యూమ్డ్, ఆ మనిషి చనిపోయినట్టుగా భావిస్తారు. ఓకే. ఇప్పుడు ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత 7 సంవత్సరాల పాటు అతను అసలు అతని ఆచూకీ గురించి దొరకనట్టయితే, ఐడెంటిటీ ఏమీ తెలియకుండా ఏమీ తెలియనట్టయితే అటు కుటుంబ సభ్యులు వెళ్ళి అతను చనిపోయినట్టుగా సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రొసీడ్ ఫర్దర్. అది చట్టం. అది అంటే ఎక్కడైనా తప్పించుకొని ఎక్కడికైనా వేరే ఉండొచ్చు. దేశానికి పోయినా ఉండొచ్చు, కానీ 7 సంవత్సరాలు అనేది ఒక రీజనబుల్ టైం అనుకుని మన చట్టాలు తయారు చేసిన టైంలో అప్పట్లో వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే. 7 years పాటు కనపడకపోతే, వినపడకపోతే, ఎటువంటి ఆచూకీ లభించకపోతే ఆ వ్యక్తి చనిపోయినట్టుగా భావిస్తారు, చట్టం భావిస్తుంది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారసులు ఉంటారు, ఆస్తులు అడిగే వాళ్ళు ఉంటారు. ఇన్ దట్ కేస్ ఈ 7 సంవత్సరాల తర్వాతే వాళ్ళు ప్రొసీడ్ కాగలుగుతారు. ఓకే. అప్పటిదాకా వి హావ్ టు అంతే, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సార్ ఇప్పుడు ఏదైనా ఒక కేసులో మీరు విక్టిమ్ ఎవరో తెలుసు, కల్ప్రిట్ ఎవరో కూడా మీకు తెలుసు. మీరు మొత్తం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి FIR ఫైల్ చేసి కోర్టు దాకా తీసుకెళ్తారు ఆ కల్ప్రిట్ని. బట్ అక్కడ జరిగిన వాదోపవాదాలు, లాయర్స్ వీళ్ళు మార్చేస్తూ ఉంటారు. సో మెనీ లూప్ హోల్స్ ఉంటాయి. అలా తప్పించుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటది? అయ్యో ఉసూరు అనిపిస్తా, అంటే ఇంకొంచెం బెటర్గా చేసి ఉండాల్సిందా. ఇప్పుడు అల్టిమేట్లీ మీ జడ్జిమెంట్ కాపీ మాకు వస్తుంది, చదువుతాం. అక్కడ ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో జరిగిన లోపాల వల్ల కేసు కొట్టేసినట్టయితే కనుక వీఆర్ రెస్పాన్సిబుల్, వీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఇతరత్రా కారణాల వల్ల కొట్టేస్తే మేము దానికి బాధ్యులం కాదు. చాలా సందర్భాలు అవుతారు వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు, సాక్షులు ముందుకు వచ్చి చెప్పరు, టెక్నికల్ ఎవిడెన్స్ సపోర్ట్ చేయదు, చిన్న లేసమంత సంశయం ఉంటుంది అక్కడ. ఈ అన్ని బెనిఫిట్స్ అక్యూజ్కి వెళ్తాయి కాబట్టి. ఓకే. అయితే మనకందరికి అర్థం కావాల్సింది ఏంటంటే శిక్ష పడితేనే ఇంకోటికి భయం ఉంటుంది, చేసేవాడు కూడా రెండోసారి రిపీట్ చేయకుండా ఉంటాడు. మా శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తాం. బట్ ఈ మొత్తం హోల్ గ్యామెట్లో మేము మాది ఒక పాత్ర మాత్రమే. ప్రాసిక్యూషన్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఎస్పెషల్ రాయలసీమ లాంటి చోట్ల సీరియస్ మర్డర్ కేసు లాంటి చోట కూడా ఒక స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మర్డర్ చేశారు, వీళ్ళు ఒక మర్డర్ చేశారు, ఇద్దరు నష్టపోయారు. కోర్టు ట్రయల్కి వచ్చినప్పుడు ఇద్దరు సార్ట్అవుట్ చేసుకుంటారు, వాళ్ళు సాక్షులు చెప్పడానికి ఇష్టపడ్డారు. ప్రత్యక్ష సాక్షి చూసిన అతను చెప్పకపోయినప్పుడు చాలా సందర్భాల్లో కేసు కొట్టేస్తారు. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మా బాధ్యత ఎంతవరకు అంటే మేము ఇప్పుడు దాన్ని రివ్యూ చేసుకుంటుంటాం. పోలీసు వాళ్ళు చేయవలసిన పని, ఇన్వెస్టిగేటర్, పరిశోధనాధికారి చేయవలసిన పని చేయని కారణంగా కేసు కొట్టేస్తే డెఫినెట్గా మేము బాధ్యులం, వీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఓకే. మా ఆఫీసర్స్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్విటెడ్ ఫర్ అదర్ రీజన్స్ వేర్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, మా చేతితో లేని దానికి మేము ఏం చేయగలుగుతాం? డెఫినెట్లీ. ఆఫ్ కోర్స్ వీ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అప్పుడు ఏమవుతుందంటే ఎదుటివాడు మళ్ళీ ప్రతిదాడి చేయడానికి ట్రై చేస్తాడు కదా. తప్పు చేసిన వాడు కోర్టులో శిక్ష పడితే విక్టిమ్కి సంతోషంగా ఉంటుంది. అవును. అవును. పడనప్పుడు వాడికి పడలేదు కదా, నేను కూడా అదే నేరం చేసి వాడిని మళ్ళీ హామ్ చేస్తే నేను కూడా తప్పించుకోవచ్చాను, వీడికి ఆలోచన వస్తుంది. కరెక్ట్. అటువంటి సందర్భాలు ఉంటాయి. వీలైనంత వరకు వీ ట్రై టు అప్పీల్ చేస్తాం. మేము కింద కోర్టు కొట్టేస్తే పై కోర్టుకి వెళ్తాం, పై కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వరకు అప్పీల్ మనకి అవకాశం ఉంది. సో ఏ కారణాలతో కొట్టేసారో అనలైజ్ చేస్తారు. అప్పీల్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా అప్పీల్ కూడా చేస్తాం. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఈ ప్రెషర్స్ వల్ల వాటి వల్ల కొన్ని కేసెస్ వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా ఎప్పుడైనా? అంటే కొద్దిపాటి ప్రెషర్స్ ఉంటాయి. వదిలేసుకోవడం అంటే నేను కొన్ని సందర్భాల్లో ఈ కేసు నేను చేయను, ఇతన్ని పక్కన పెట్టాలి, లేదు ఇతని మీద సెక్షన్ తీవ్రత తగ్గించాలి, లేదు ఇతను ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు అంటే నేను ఆఫీసర్స్తో విభేదించి గట్టిగా మాట్లాడి ఎట్లా అనుకుంటే నన్ను తప్పించాను సార్, అక్కడికి నేను నా కాన్షియస్ పర్మిట్ చేయట్లేదు, నేను చేయదలుచుకోలేదు, ఇది ఇంకో ఆఫీసర్ని పెట్టండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో నిజంగానే మీ హైయర్ అఫీషియల్స్ చెప్పిన మాటనే వినాలి 100% నిజమే అంటారా? అంటే టిపికల్ యూనిఫామ్ సర్వీసెస్లో ఉన్నాయి కాబట్టి సబార్డినేషన్ ఎంతో కొంత ఉంటుంది. సీనియర్ ఆఫీసర్స్ ఎందుకు చెప్తారంటే వాళ్ళకు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇంకెక్కడి నుంచి వచ్చి వాళ్ళు వివరంగానే డిస్కస్ చేస్తారు. సబార్డినేట్ సప్రెషన్ అనేది ఎక్కువ ఉంటది అని వింటూ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. అవునా? చాలా తగ్గిపోయింది. ఓకే. అంటే బ్రిటిషర్స్ నుంచి మనం కొత్తగా స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ఆ బ్రిటిష్ లెగసీ, బ్రిటిష్ పోలీసింగ్, ఆ వారసత్వం అట్లా కొంతకాలం కొనసాగింది. ఓకే. అయ్యా, దొరా, బాబు అన్న ఇట్లాంటివన్నీ ఇప్పుడు లేదు, చాలా వరకు తగ్గిపోయింది. సీనియర్ ఆఫీసర్స్ కూడా కింద వాళ్ళని టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు, పొలైట్గా డీల్ చేస్తారు, మర్యాదగానే వ్యవహరిస్తారు వాళ్ళతో. అంటే ఇది క్రమంగా
తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. ఈవెన్చువల్లీ ఇట్ విల్ ఫైనల్లీ గో, ఎవ్రీథింగ్ విల్ గో. డెఫినెట్లీ. అయితే యూజువల్గా ప్రజల్లో పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎంత ఉన్నా, ఎన్ని కేసెస్ సాల్వ్ చేసినా, లా అండ్ ఆర్డర్ని కాపాడుతున్నా, ఇంకోవైపు ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ నోషన్ వచ్చేసింది. దానికి కారణం కొంతమంది అవినీతిగా ఉన్న ఆఫీసర్సే దానికి రీజన్ అంటారా? కరప్టెడ్. అంటే 2-3 రకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి, వెళ్ళిన పోలీస్ స్టేషన్ వ్యక్తి ఏమనుకుంటా అంటే మ్యాజికల్ సొల్యూషన్ అర్జెంట్ గా అయిపోవాలనుకుంటాడు. సాధ్యం కాదు, ప్రొసీజర్ ఫాలో చేయాలి. అక్కడ ఒకలాంటి కొంత అసంతృప్తి ఉంటుంది. మీరు అన్నట్టుగా కొంతమంది ఇంటిగ్రిటీ లేని వాళ్ళు, హానెస్టీ లేని వాళ్ళు, ఇట్ కుడ్ బి కరప్షన్, ఇట్ కుడ్ బి పార్టిసన్ యాటిట్యూడ్, ఎవరి పట్ల కొంచెం వివక్ష చూపించడం, లేదు వేరే వాళ్ళ పట్ల మొగ్గడం, ఇటువంటి చిన్న చిన్న కారణాలు ఉన్నాయి. అయితే అన్ని మిగతా డిపార్ట్మెంట్స్కి పోలీస్ డిపార్ట్మెంట్కి తేడా ఏంటంటే, సపోజ్ మీరు ఆర్టీఐకి వెళ్తారు, ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ మీరు ఏదైనా ప్రొసీజర్ బైపాస్ చేస్తే, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, బ్రైబ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, దాని ప్రభావం డైరెక్ట్ ఇంకో మనిషి మీద పడేది తక్కువ. మీరు సపోజ్ 10 మంది లైన్లో ఉన్నారు, మీరు 11, మీరు లైన్ బైపాస్ చేసి ముందుకెళ్తారు, ఓకే. ఈ ఇంపాక్ట్ 10 మంది మీద ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఏ ఒక్కరి మీద పడదు. దాది తీవ్రమైనది కూడా కాదు. అదే పోలీస్ స్టేషన్కి వచ్చే చాలా విషయాల్లో, ఇట్ కుడ్ బి కంప్లైంట్ ఆర్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాదాపుగా 100% సందర్భాల్లో 2 వర్గాలు వస్తాయి. అక్కడికి 2 వ్యక్తులు వస్తారు. ఓకే. 2 వ్యక్తులు వచ్చినప్పుడు విక్టిమ్ ఏమనుకుంటాడు, నాకు నష్టం జరిగింది, అన్యాయం జరిగింది, పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయాలి అని ఆశిస్తాడు. అంతవరకు తప్పలేదు. కానీ అక్యూజ్ కూడా ఏమనుకుంటాడు, నాకు కూడా సాయం చేయాలి, నా మీద కేసు తీవ్రత తగ్గించాలి, లేకపోతే నన్ను వదిలిపెట్టేసేయాలి, లేదు నాకు బెయిల్ ఇవ్వాలి, ఇటువంటి ఆశిస్తాడు, విచ్ ఈజ్ ఇమ్మోరల్. సో రెండిట్లో ఏది జరిగినప్పటికీ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చిన ఒక వ్యక్తి అసంతృప్తితో బయటకు వెళ్తాడు. ఇది మీకు మిగతా అది డిపార్ట్మెంట్ ఇన్ఎవిటబుల్ సార్, అది ఇన్ఎవిటబుల్ అంతే. అందుకే పోలీసులో అసంతృప్తి రావడానికి, అపోహలు ఉండడానికి, ఓకే. అపార్థం చేసుకోవడానికి కారణాలు ఇటువంటివే. ఓకే. ఇప్పుడు విక్టిమ్ నాకు న్యాయం జరగాలని ఒకరికి లాభం అయితే ఇంకొకరికి నష్టం కంపల్సరీ ఇప్పుడు జరుగుతుంది. విక్టిమ్ నాకు న్యాయం జరగాలని కోరడం సహేతుకం, అది దాంట్లో ఎవరు డిస్ప్యూట్ చేయరు, అవును. అబ్సల్యూట్లీ దిస్ ఫైన్. బట్ నేరస్తుడు లేదు నిందితుడు, ద అక్యూజ్డ్ ఆల్సో, నాకు కూడా ఎంత కొంత సాయం చేయాలి, తీవ్రత తగ్గించాలి, నన్ను అరెస్ట్ చేయకూడదు, నన్ను వదిలిపెట్టేయాలి, వీలైతే నా మీద కేసు తీసేయాలని కోరుతారు కదా. అవును. సో హ్యూమన్ టెండెన్సీ ఏముంటుంది, నేను చేసిన తప్పే, అయినా నాకు సాయం కావాలి, నాకు సాయం కాకపోతే నాకు అసంతృప్తి, నేను బయటకు వెళ్ళి దాని గురించి నెగిటివ్గా ప్రాపగండా చేస్తా. ఇటువంటి పెక్యులర్ సిచ్యువేషన్ మీకు మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండదు. ఉండదు. ఈజ్ వెరీ పెక్యులర్ టు పోలీస్. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అసంతృప్తులకి, అపోహలకి. మీరు అన్నట్టుగా చిన్న చిన్న ఇప్పుడు ఈ ముక్క కూడా ఆ తాను నుంచి వచ్చిందని, పోలీస్ సపరేట్ ఎంటిటీ ఏం కాదు కదా, మేము కూడా సొసైటీ నుంచి వస్తాం కదా. ఎస్ ఎస్. సొసైటీలో ఉండే అన్ని రకాల మంచి చెడులు అన్నీ మాలో కూడా ఉంటాయి. సో బై ది వర్చ్యూ ఆఫ్ ట్రైనింగ్, డిసిప్లిన్, యూనిఫామ్ చాలా వరకు తగ్గించుకుంటాం. కానీ స్వతహాగా మనిషిలో ఉండే కొన్ని అవలక్షణాలు ఏవైతే ఉంటాయో ఎక్కడో దగ్గర బయటపడతాయి. బయటపడటంలో ఇంకొక డేంజర్ ఏంటంటే, ఒక సివిలియన్ గుండి నాలో అవలక్షణాలు ఉంటాయి, అది ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు. నేను ఒక ఆఫీసర్గా ఒక దగ్గర కూర్చున్నప్పుడు నాలో నెగిటివిటీస్ ఏమైనా ఉంటాయి, అవి చాలా మంది దట్ ఇంపాక్ట్స్ ద సొసైటీ, ద ఏరియా విచ్ ఐఎమ్ హ్యాండ్లింగ్. కాబట్టి అక్కడ ఉంటాయి చిన్న చిన్న అబరేషన్స్ ఉంటాయి. ఓకే. లేకపోతే ఇప్పుడు అంత స్మూత్గా ఎక్కడ పోలీసులు ఎవరు ఏం చిన్న తప్పు చేయకుండా, ఏ సంఘటన జరగకుండా ఇక్కడ లేదు కదా. లేదు, డెఫినెట్లీ. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, నేను సమర్థించట్లేదు, బట్ ఆ అబరేషన్స్ ఉంటాయి అక్కడ. డెఫినెట్. సార్ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. సో ఎవ్రీ 5 years చేంజ్ అవుతుంది, ఒక పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వస్తుంది. ఇలా ఫస్ట్ వచ్చిన పొలిటికల్ పార్టీ మీకు కొన్ని చెప్తూ ఉంటారు, లైక్ ఈ పెద్దవాళ్ళని అరెస్ట్ చేయాలనో, వాళ్ళ మీద కేసులు పెట్టాలనో, ఇలా మీరు కొన్ని చేస్తూ ఉంటారు, లాక్కెళ్ళడం, ధర్నాలు చేసినప్పుడు. నెక్స్ట్ 5 years తర్వాత రోల్స్ రివర్స్ అయిపోతుంటాయి, వాళ్ళు పెట్టమంటుంటారు. సో దీన్నంతా ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు, ఆ ప్రెషర్స్ ఇవన్నీ? వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాట వినాలి, ఈ పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు వీళ్ళ మాట వినాలి, అండ్ శత్రుత్వం అనేది మీ మీద ఎక్కువ గ్రడ్జ్ చూపించే అవకాశాలు చాలా ఉంటాయి. గడ్డి చూపించే అవకాశాలు తక్కువ ఉంటాయి. వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే ఎవరైతే అక్కడ అధికారంలో ఉన్నారో వాళ్ళ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అలా అని చెప్పేసి మొత్తం చట్టానికి వ్యతిరేకంగా అసలు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయమని ఇక్కడ నుంచి ఆదేశాలు వచ్చినట్టయితే అతని మీద ఏమీ లేకుండా తప్పుడు కేసులు భరించడం అయితే ఉండదు. ఇట్స్ ఇంపాసిబుల్. అది కేసు తీవ్రతను పెంచడమా, లేదు గట్టిగా అతని మీద చర్యలు తీసుకోవడమా, ఇవాళ కేసు చేస్తే రేపు అరెస్ట్ చేయడం, అటువంటి చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటాయి తప్ప అసలు ఏమీ లేని దగ్గర తప్పుడు కేసులు పెడితే కోర్టులో నిలబడవు, కొట్టేస్తారు. సో వాళ్ళకు కూడా తెలుసు 99% సందర్భాల్లో కక్ష సాధింపులు లాంటివి ఉండవు. ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్షిప్ మారుతుంటుంది, ఇటు అటు మారుతుంటుంది, కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళకి వ్యక్తిగతంగా మా మీద ఏం లేదు, అప్పుడున్న పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి ఏమైనా కొంత అతిగా వెళ్ళారేమో అనుకుంటారే తప్ప చాలా రేర్. అంటే విక్టిమైజ్ చేసి, చేజ్ చేసి ఇబ్బంది పెట్టేలాంటి సందర్భాలు అరుదే అనుకుంటాను నేనైతే. ఓకే. సో అయితే రీసెంట్గా మనకు తెలుసు హంగర్ స్ట్రైక్ జరిగింది, కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టంలో మార్పు రావాలని చెప్పి, అండ్ చాలామంది వెళ్ళి అక్కడ హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఆ టైంలో పోలీసులు దారుణంగా కొట్టడం,
పబ్లిక్‌ని. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే చాలా వీడియోస్‌లో చూసాం డెమోక్రసీ అనేది ఈ రోజుతో వెళ్ళిపోయింది ఇండియాలో అన్నవి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద బాధలు ఇవన్నీ చూసాం మనం ఇన్‌స్టా అండ్ సోషల్ మీడియాలో. అక్కడ అంత క్రూయల్‌గా ఆ పోలీసులు ఎందుకు ప్రవర్తించాల్సొచ్చింది? పబ్లిక్‌ని ఎలా పడితే అలా విసిరేయడము, ఎలా పడితే కొట్టడం, దే ఆర్ బ్లీడింగ్. సో, వాట్ ఈస్ ఇట్? ఒక సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని ఇంత దారుణంగా కొట్టాల్సిన పరిస్థితి మీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఎందుకొచ్చింది? లిటిల్ సెన్సిటివ్ ఇష్యూ. నేను ఐ నాట్ గెట్ డీప్ ఇంటూ ఇట్. ఒక విషయం ఏంటంటే ఎవరి మీద ఎవరి కోపాలు ఉండవు. హ్మ్. వాళ్ళు ఎవరైతే అక్కడ యాజిటేట్ చేస్తున్నారో వాళ్ళు పోలీసుకి వ్యక్తిగతంగా ద్వేషమే ఉండదు. అవును. అక్కడ కొంతమంది నియంత్రించకపోతే పరిస్థితులు అదుపు తప్పితే అప్పుడు అడిగేది కూడా మీరే. వాళ్ళు పార్లమెంట్ బిల్డింగ్లోకి వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకో పెద్ద వివిఐపీ ఇంట్లోకి వెళ్ళారు, హ్మ్. అక్కడ వాళ్ళకి ఏమైనా నష్టం జరిగింది, ఓకే. మీ పోలీసులు ఏంటి చేష్టలు చూస్తున్నారా అని చెప్పి. సో మాకు జనరల్గా ఏం చెప్తా అంటే రీజనబుల్ ఫోర్స్ అనే ఒక పదం ఉంది అక్కడ. ఎవరినన్నా నియంత్రించే క్రమంలో రీజనబుల్ అంటే ఏంటి? నేను చెప్తే నువ్వు కూర్చున్నావు అనుకో, అది రీజనబుల్. నువ్వు వినకపోతే ఆపడం రెండోది. నువ్వు కర్ర తీసుకున్న మీదకి వస్తే నేను ఆపడం ఇంకో పద్ధతి. హ్మ్. అది ఆ రీజనబుల్ ఫోర్స్ అనేది ఇదేమీ డిఫైన్డ్ కాదు. అది ఎదుటి వ్యక్తులు ఇప్పుడు వందలు వేలు లక్షల్లో వస్తారు. అన్ఫార్చునేట్లీ ఇంకోటి ఏమవుతుందంటే యాక్చువల్గా జెన్యున్గా యాజిటేటర్స్ ఎవరైతే బాధపడ్డారో వాళ్ళతో పాటుగా కొంతమంది అన్స్క్రూప్లస్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. యెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియా ఏసీపీ గారు ఉన్నారు. హ్మ్. ఆయన ఎప్పుడో ఒక రౌడీ షీట్ని ఎప్పుడో గట్టిగా ట్రీట్ చేసి ఉంటాడు. హ్మ్. వాడికి ఇక్కడ కోపం ఉంటుంది. వాడికి ఇది అవకాశం. వాడు ఒక 5-6 మంది 10 మందిని అన్స్క్రూప్లస్ ఎలిమెంట్స్ తీసుకుని సో అక్కడికి మెనీ వస్తారు. ఫ్యాక్టర్స్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి చాలా ఉంటాయి అక్కడ. బట్ చాలా దారుణంగా కొట్టారు కదా! దట్ ఈస్ మై పాయింట్. అది జస్టిఫికేషన్ ఏంటి అనేది బ్లీడింగ్ కాదు. లైక్ See, ఇప్పుడు ఈచ్ బ్లీడింగ్ అంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్ కూడా బ్లీడ్ అయ్యారు అక్కడ. బట్ వి అన్ఫార్చునేట్లీ మీ మీడియా వాళ్ళని చాలా మందిని కనిపించలేదు. మీడియా వాళ్ళని కూడా చాలా మందిని అసాల్ట్ చేశారు. నేనేమంటాను, యాక్చువల్గా ఆజిటేటర్స్ పీస్ఫుల్గా చేసిన సేపు ఇబ్బంది లేదు. దాంట్లో ఇంకెవరైనా చొరబడి అడ్వాంటేజ్ తీసుకున్న మేబీ పరిస్థితి. ఆ థర్డ్ పర్సన్ థర్డ్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారు, అవకాశం కోసం చూస్తారు. యా ఇప్పుడు నేను మీరు చెప్పిన ఇంటర్వ్యూలో కొంతమంది చూశాను. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అంటే ఏదో చెప్పారు. దాని పూర్తి ఆ పదంకి అర్థం తెలుసా అంటే తెలియదు. ఈ లీక్ ఎప్పుడు జరిగింది అంటే 2 days అయింది అంటున్నారు. అంటే యాక్చువల్గా ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళు వచ్చి డెమోక్రటిక్ వేలో సిస్టమాటిక్గా పర్మిషన్స్ తీసుకుని ఒక కమర్ పద్ధతితో డెమోన్స్ట్రేట్ చేయడం అనేది ఇట్స్ దేర్ రైట్. బట్ అంత కంట్రోల్లో ఉంటారా? ఇప్పుడు నేను రమ్మంటే నా వెనక 100 మంది వచ్చారు. ఈ 100 మంది ఖచ్చితంగా అక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పినట్టే వింటారా? వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఉందా? ఈ 100 మంది బ్యాక్గ్రౌండ్ నేను చెక్ చేశానా? సో ఇక్కడ ఒక చిన్న డెలికేట్ విషయం ఇది. బ్యాలెన్స్ ఉండాలి. జెన్యున్గా ఉండి ఎవరైతే నష్టపోయారో వాళ్ళు పీస్ఫుల్గా డెమోక్రటిక్ వేలో డెమాన్స్ట్రేట్ చేయడానికి ఎవరికి అభ్యంతరాలు ఉండవు. అభ్యంతరాలు దాంట్లో ఎవరెవరు తలదూరుస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు దీన్ని ప్రెసిపిటేట్ చేసి కాంప్లికేట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్లో పోలీసును బ్లేమ్ చేయాలంటే వాళ్ళు పీస్ఫుల్గా ఉంటే వీళ్ళు పీస్ఫుల్గా ఉంటే ఇదంతా ఉండేది కాదు కదా. అక్కడ గొడవలు సృష్టించి లాఠీ చార్జ్ అయితే తర్వాత వాళ్ళ మీద బ్లేమ్ చేయడం కూడా కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరన్నా దాంట్లో తలదూర్చి ఉండొచ్చు కదా. అదే జరిగింది అని అంటే చెప్పలేము. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడి. అంటే ఇవన్నీ పాసిబిలిటీస్ చెప్తున్నా. ఓకే. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు జడ్జ్ ఎక్కడో కూర్చుని. ఎందుకంటే మేము కూడా చాలా మంది ఉద్యమాలు అవన్నీ హ్యాండిల్ చేసాం మేము. అవును. కొన్ని సందర్భాల్లో తెలియకుండా వెనకాల నుంచి పిన్స్తో గుచ్చేవాళ్ళు, కళ్ళల్లో కారం కొట్టేవాళ్ళు, ఇటువంటి కూడా ఉంటాయి కదా. అవన్నీ ప్రతిదీ కెమెరాలో క్యాప్చర్ కాకపోవచ్చు. కెమెరాలో క్యాప్చర్ చేసినప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ ఇంట్రెస్ట్ సర్వ్ చేసే మెటీరియల్ బయటకు వదిలిపెడతారు. ఓకే. అంతే కదా. అంతే ఇప్పుడు డెఫినెట్. ఎవరిని డిఫైమ్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన మెటీరియల్ మాత్రమే బయటకు పంపిస్తారు. ఇప్పుడు అదే సోషల్ అందుకని మీడియాలో జరుగుతుంది. వాట్ ఈస్ రైట్? సెన్సిటివ్ ఇష్యూ. బ్యాలెన్స్ ఉండాలి. ఒకటి నేను ఏం చెప్పగలుగుతానంటే అక్కడ యాజిటేట్ చేస్తున్న వాళ్ళు ఎవరికీ కూడా పోలీసుల పట్ల లేదు పోలీసులు వాళ్ళ పట్ల వ్యక్తిగత ద్వేషం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఫిజికల్గా అసాల్ట్ చేయాల్సిన అవసరం కానీ ఉండదు అక్కడ. సో పరిస్థితులు అటు పురికొల్పుతాయి అది. అండ్ అన్ని వేల మందిని హ్యాండిల్ చేసే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు లాస్య మంచిదా ఇతరు మంచివాడని చూసుకునే పరిస్థితులు ఉండవు. అవతల నుంచి రాళ్ళు వచ్చి పడుతుంటాయి. డెఫినెట్లీ. సో ఇది లిటిల్ సెన్సిటివ్. ఇది ప్రాక్టికల్గా అక్కడ చూస్తేనే ఏదవుతుంది. దీన్ని మనం ఇటువైపు కూడా స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవసరం లేదు. ఇటువంటి అన్ని సంఘటన మీద సబ్సిక్వెంట్లీ డీటెయిల్గా ఎంక్వైరీస్ జరుగుతాయి. అలాగే ఇది ఏజ్ ఆఫ్ టెక్నాలజీ. అక్కడికి ఎన్ని వేల మంది వస్తే అందులో ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారా, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఎప్పుడు తర్వాత బయటకు వస్తాయి కదా. వచ్చినప్పుడు ఇవన్నీ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ అస్ టు డిస్కస్ అనిపిస్తుంది. డెఫినెట్లీ. ఎస్ సార్. సార్ యూజువల్గా జస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు నార్మల్ కాన్వర్సేషన్. ఇట్స్ బికమ్ వెరీ సీరియస్. యూజువల్గా పోలీస్ దెబ్బలు అసలు కనిపించవు కానీ మామూలుగా ఉండదు అంటారు కదా. ఏం ట్రైనింగ్ తీసుకుంటారా మీరు ఎలా కొట్టాలనే దాంట్లో? పోలీస్ దెబ్బలు అసలు పోలీస్ దెబ్బలు అంటే ఒకప్పుడేమో 30-40 ఏళ్ల క్రితం ఉండేమో అది ఫిజికల్ ట్రీట్మెంట్. అంటే కొన్ని పార్ట్స్ తీసుకుని ఎక్కడైతే గాయాలు కనపడవు అట్లాంటి కొట్టేలాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయని మేము వినేవాళ్ళం. అది చాలా లాంగ్ బిఫోర్ అది. ఓకే. ఈ మధ్య ఎక్కడ చూస్తున్నాం మనం, ఎక్కడ చూడలేదు, అసలు ఎవరు తీసుకోవట్లేదు.
ఎందుకంటే చిన్న తేడా వచ్చినా అతను ప్రాణహాని కలిగిన ఇంకోటి కలిగిన ఇప్పుడు మీడియా హ్మ్. జనాలు చైతన్యవంతులయ్యారు, అడ్వకసీ పెరిగింది, లీగల్ నాలెడ్జ్ పెరిగింది, హ్మ్. ప్రతి చేతిలో ఇప్పుడు సెల్ ఫోన్ కెమెరాస్ రకరకాల ఇవి అవును. ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఒక అవసరాన్ని మించి దే డోంట్ యూస్ ఫోర్స్, ఓకే. అసలు ఇప్పుడు వాడరు అది. ఇప్పుడైతే ఇది లేదు. వాడితే దే ఆర్ అకౌంటబుల్ కదా. ఆ! సపోజ్ ఇప్పుడు ఎక్స్ అనే అతను వైఎన్ని కొట్టాడు, ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టాడు, హ్మ్. దాని తాలూకా ఎవిడెన్స్లు మీ దగ్గర ఉన్నాయి, మీరు తీసుకెళ్లి కోర్టులో వేస్తారు, ఎవరైనా సీనియర్ ఆఫీసర్కి ఇస్తారు, అతని మీద చర్యలు తీసుకుంటారు, హ్మ్. మినిమం అతనికి మెమోసో చార్జ్ మెమోసో సస్పెన్షన్ ఏదో వస్తుంది. అటువంటిప్పుడు వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకోవాలి, ఎందుకు కొట్టాలి? ఆ! కొట్టకపోతే ఏమవుతుంది, కేసు డిటెక్ట్ కాదు, కాకపోనండి హౌ డస్ ఇట్ మ్యాటర్? హౌ డస్ ఇట్ నష్టపోయేది ఎవరు? హ్మ్. సొసైటీ నష్టపోతుంది కదా. అంతే. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆ ప్రాక్టీస్లు దాదాపుగా కనుమరుగైపోయినాయి, అవును. లేవు అసలు. బట్ ఈ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. Hmm. థర్డ్ డిగ్రీ ఏంటి సార్? అంటే థర్డ్ డిగ్రీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి థర్డ్ థర్డ్ డిగ్రీ డిగ్రీలో? అని ఎందుకు అంటారు అంటే స్కిన్ లేయర్స్ ఉంటాయి. హ్మ్. స్కిన్ లేయర్స్లో ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ హ్మ్. లేయర్ వరకు వెళ్ళి గాయపరిచేదాన్ని థర్డ్ డిగ్రీ అని అప్పుడు అనేవారు. సైంటిఫిక్ ఇది, నేను చెప్పి పోలీసు గురించి చెప్పట్లేదు, హ్మ్. పోలీసు వాళ్ళు వాడతారని కూడా చెప్పట్లేదు నేను. థర్డ్ డిగ్రీ ఎందుకంటారంటే వెన్ అ పర్సన్ ఇస్ హిట్, బర్న్స్ లో వి యూజ్ థర్డ్ ఎగ్జాక్ట్లీ డిగ్రీ అని. ఈ థర్డ్ డిగ్రీ కూడా అది ఆ గాయం తీవ్రత ఎవరైనా కొట్టినప్పుడు, అది పోలీసే కావక్కర్లేదు, ఎవరిని కొట్టినా కానీ దాని తాలూకా గాయం యొక్క తీవ్రత స్కిన్లో అంత డెప్త్ వరకు వెళ్ళి ఇంపాక్ట్ మీ చేస్తే. పోలీస్ డిపార్ట్మెంట్ లో థర్డ్ డిగ్రీ అనేది బాగా ఫేమస్ కదా. ఇప్పుడు ఎక్కడ విన్నా లాస్ట్ 15-20 ఇయర్స్ ఎక్కడ విన్నారా మీరు? చాలా రేర్, వెరీ తగ్గిపోయింది. రేర్. తగ్గిపోవడం కారణం ఇది, జనాల్లో అవేర్నెస్ రావడం, వాళ్ళ రైట్స్ వాళ్ళకి తెలిసి ఉంటాం, వాళ్ళకి మీరు అన్నట్టుగా మీడియా లీగల్ నాలెడ్జ్ పెరగడం, వీటన్నిటితో ఆ క్రూడ్ మెథడ్స్ ఒకప్పుడు ఉండేవి, ఓకే. ఇప్పుడు లేవు. అంటే నేరస్తులు కూడా అంత కరడు కట్టిన నేరస్తులు ఇప్పుడు మనకు కనపట్లేదు ఎక్కడ. ప్యాటర్న్ కూడా మారింది, నేరం చేసే విధానం మారింది. బట్ క్రైమ్ రేట్ ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే మీ సోషల్ మీడియా వచ్చింది, అవేర్నెస్ పెరిగింది కాబట్టి నీ క్రైమ్ రేట్స్ బయటకు వస్తున్నాయి, మాకు తెలుస్తున్నాయి పబ్లిక్కి. యూ బీయింగ్ అ పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, మీకు అప్పుడు క్రైమ్ రేట్కి ఇప్పుడు క్రైమ్ రేట్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ప్రజలు ఉన్నప్పటి నుంచి క్రైమ్ ఉంది, రాజుల నాట్లో కూడా ఉంది అప్పట్లో. సో దాని విధానం మారుతుంది, చేసే పద్ధతులు మారుతాయి. ఓకే. కంప్లీట్గా ఎప్పుడంటే క్రైమ్ ఎరాడికేట్ అయిపోయి జీరోకి వచ్చేసేలాంటి పరిస్థితి ఉండదు. అది అవ్వదు. మానవ సమాజం ఉన్నంత కాలము క్రైమ్ ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే అదొక సైకలాజికల్ కండిషన్ ఆఫ్ అ పర్సన్, Yes. ఆవేశం, కోపం, ఇవన్నీ కూడా. సో మేము పోలీసు ఏం చేయగలుగుతాం అంటే దాన్ని ఎంత మినిమైజ్ చేయగలుగుతాం, తీవ్రత తగ్గించడం. వీ కెన్ ఓన్లీ రెగ్యులేట్ అండ్ మినిమైజ్ ద క్రైమ్, కానీ క్రైమ్ని ఎరాడికేట్ చేసేలాంటి సిచ్యువేషన్ ఏది ఉండదు. ఒక రూపంలో పోతే రెండో రూపంలో ఇంకో వస్తుంది. క్రైమ్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు, అవును. వాళ్ళ పద్ధతులు రూపాలు మార్చుకుని తిరిగి వస్తుంటూ ఉంటారు. సో యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మేమేంటంటే టు కీప్ ఇట్ అట్ ద లోయెస్ట్, వీలైనంత తక్కువగా ఉంచడము, జరిగినప్పుడు వెంటనే దాన్ని డిటెక్ట్ చేయడం, ఓకే. శిక్షలు పడేలాగా చూస్తే జనాలకు కొంచెం భయం ఉంటుంది. ఒక తప్పు చేసిన వాడు జైలుకి వెళ్ళి బయటకు రాకపోతే చూసే వాళ్ళందరికీ అరే చేస్తే ఇలా ఉంటుంది కాబట్టి చేయకూడదు అనేలాంటి భయం వస్తుంది. సో ఏదైనా మర్డర్ జరిగినా, రేప్ జరిగినా, కిడ్నాప్ జరిగినా చాలా ఈజీగా పోలీస్ డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేసేస్తుంటారు, వీళ్ళు చక్కగా లేరు, సరిగ్గా లేరు. ఆ టైంకి వాడు అక్కడ మర్డర్ చేస్తాడని కానీ, ఆ టైంకి అక్కడ వాడు రేప్ చేస్తాడని కానీ, ఆ టైంకి వాడు అక్కడ కిడ్నాప్ చేస్తాడని కానీ మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ కొన్ని సందర్భాలు ఏమంటామంటే కొన్ని నేరాలు, మ్మ్. దొంగతనాలు కావచ్చు, మర్డర్స్ కావచ్చు, విజిబుల్ పోలీసింగ్, మ్మ్. పోలీసు వాళ్ళ పరిసర ప్రాంతాల్లో చాలా crimes Patrolling అని చెప్పొచ్చు. కాదు, అంటే చాలా సందర్భాలు క్రైమ్ ఎక్కడ జరుగుతుంది, ఐసోలేటెడ్ ఏరియాలో జరుగుతుంది, ఎస్, డెఫినెట్లీ. చీకట్లో జరుగుతుంది. సో మనం వీలైనంత వరకు విజిబుల్ పోలీసింగ్ చేసి ప్యాట్రోలింగ్, ఏరియా మీద డామినెన్సా, ఇన్ఫార్మెంట్ సిస్టమా, ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని మినిమైజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కంప్లీట్ మానేయలేం, ఎవరు ఎప్పుడు ఎక్కడ వాళ్ళు కూడా చూస్తుంటారు కదా. ఒక నేరం చేసేటప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ ఉందా, పోలీసులు ఉన్నారా, సీసీ కెమెరాలు ఉన్నాయని కూడా చూస్తున్నారు ఇప్పుడు. డెఫినెట్లీ. ఈవెన్చువల్లీ అక్కడ దొరికే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు పడతారు. స్టిల్ విజిబుల్ పోలీస్కి చాలా చాలా ఇంపాక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళే క్రమంలో ఆయన ఇంటికి వెళ్ళిపోకుండా దారి లేకుండా ఆగి కూరగాయలు కొనడానికి ఇంకో దానికి అటువైపు వెళ్తే అప్పుడు ఆయన డ్యూటీలో లేడు. అవును. కానీ అక్కడ నేరం చేద్దామని అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో తచ్చాడుతున్న వాళ్ళకి ఏంటంటే అరే పోలీస్ అని ఇక్కడ ఎందుకున్నా భయం అయితే ఉంటుంది. అవును. గతంలో కొన్నిద్దరు ఆఫీసర్స్ చెప్పేవాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళినా యూనిఫామ్లో రండి, ఇంటి నుంచి రావడం కూడా యూనిఫామ్లో రండి. ఆ పోలీస్ వెహికల్స్కి స్టిక్కరింగ్ అవన్నీ కూడా అదే ఉద్దేశం. అక్కడ ఓకే. ప్లేన్ వెహికల్ లా కాకుండా పోలీస్ వ్యక్తులు ఏ కారణంగా ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసే కదా. ఇప్పుడు పాము మనిషిలాగా దొంగ కూడా ఎక్కడో భయం ఉంటుంది, తప్పు చేసేవాడికి ఎక్కడో భయం ఉంటుంది. డెఫినెట్లీ. ఈ పోలీస్ ఇక్కడ నుంచి నా కోసం వచ్చాడని వాడు భయపడతాడు. కాబట్టి విజిబుల్ పోలీసింగ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అందరికీ తెలుసు ఎంత ఫుల్ ఆన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏదైనా కేసు, చాలా ఇంపార్టెంట్ కేసు, లేకపోతే చాలా ఫేమస్ రినౌన్ కేసు, మర్డర్ కానీ కిడ్నాప్ కానీ జరిగినప్పుడు ప్రతి పాయింట్ టు పాయింట్ ఇన్వెస్టిగేషన్ మీడియా ముందు చెప్తూ ఉంటారు చాలామంది, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు దాని గురించి. సో అలాంటప్పుడు మీకు ఏమైనా
అడ్డంకులు పడుతూ ఉంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా ఓపెన్ అప్ అయిపోయి మీడియాలో అందరూ చెప్పేస్తున్నప్పుడు అటువైపు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు జాగ్రత్త పడే సూచనలు ఏమైనా ఉంటాయా? కొన్ని సందర్భాల్లో ఉంటాయి. తెలిసి తెలియకేదైనా మాట్లాడి, లేదు సీన్లో అక్కడ జరుగుతున్న విషయాలు బయట చేరేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై తాజ్ అటాక్ ఉంది, అది చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్. అది డెఫినెట్లీ సార్. ముంబై తాజ్ అటాక్ జరుగుతున్న క్రమంలో మీడియా టెలికాస్ట్ అంతా చూసి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ హ్యాండ్లర్స్ వాళ్ళకి టెర్రరిస్ట్కి కమ్యూనికేట్ చేశారు. అది అలా జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో. కానీ చాలా సందర్భాల్లో అపోహలే అవి, మీడియాలో మాట్లాడుకునేవి, మీడియా రిపోర్ట్ చేసేవి కూడా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపార్టెంట్ కేసు నేనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని, నేనే కేసు హ్యాండిల్ చేస్తున్నా. నేను క్వశ్చనింగ్ ఇంట్రాగేషన్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళి కాఫీ తాగుతూ టీవీ వైపు చూస్తే టీవీలో స్క్రోలింగ్ వస్తుంటుంది. అక్కడ జరుగుతున్న దానికి దీనికి ఎక్కడ సంబంధమే కొంతనే ఉండదు అసలు. అది నవ్వుకుంటాం. కోపం నవ్వుకుంటారా? కోపం రాదా? సి హౌ డస్ ఇట్ మ్యాటర్? ఇప్పుడు నా కేసుని జాగ్రత్తగా మీరు చేస్తున్నారు. డీల్ చేయడము, నిజం రాబట్టడము, దాన్ని ప్రాపర్గా ప్రాసిక్యూట్ చేయడం నాకు ఇంపార్టెంట్. కానీ వాళ్ళు ఎందుకు రాశారు, ఏం రాశారు అనేది అప్రస్తుతం నాకు. అది సో అఫ్ కోర్స్ నేను కూడా ఐ కమ్ ఫ్రమ్ ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్. కొంతమంది మిత్రులతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే అథెంటిసిటీ లేకుండా, పూర్తిగా నిర్ధారించుకోకుండా ఇటువంటి ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి కదా. ఎందుకు చేస్తారు అంటే ఈ రోజుల్లో మీడియా అనేది కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. డెఫినెట్లీ ఎవరు ముందు రిపోర్ట్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరు ఎంత ఆసక్తికరమైన న్యూస్ బయట పెడతారు. ఆసక్తి అంటే యూ కెన్ యాడ్ ఆల్వేస్ దానిలో ఆబ్వియస్లీ యాడ్ ఆన్స్ ఎక్కువ ఉంటాయి. స్పైసీగా ప్రెజెంట్ చేయడం కాకుండా నేనేమంటాను, ఎందుకు హాఫ్ బేక్డ్ న్యూస్ లేదు అథెంటిక్ కాన్ న్యూస్ ఎందుకు మీరు టెలికాస్ట్ చేస్తారు, లేకపోతే రాస్తారు అన్న సందర్భంలో కొంతమంది మిత్రులు ఏం చెప్తారంటే ఇట్స్ అ కాంపిటేటివ్ వరల్డ్. అది వేరే పేపర్ వాళ్ళు వేరే టీవీ వాళ్ళు చూపించి మేము చూపించకపోతే మేము వెనకబడిపోతాము, మా మేనేజ్మెంట్ మేము కూడా బాధ్యులం అవుతాము. డెఫినెట్లీ. కాబట్టి ఎంతో కొంత మనకు తెలిసిన కాడికి అదే 100% అయిపోయింది పర్ఫెక్ట్ అని కాదు రిపోర్ట్ చేయకుండా, అది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్. అది ఎవరికైనా అది ప్రొఫెషనల్ వృత్తిపరమైనటువంటి సమస్య. అది మాకు ఇంకెవరినో దాన్ని ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేయాలని కానీ ఇంకెవరినైనా ఇబ్బంది పెట్టాలని కానీ అవన్నీ ఉండవు. సో వృత్తిపరంగా మాకుండే ఛాలెంజెస్ కాంపిటీషన్లో కొన్ని సందర్భాల్లో సార్, ఒక రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. 5 to 10 years బ్యాక్ క్రైమ్ ప్యాటర్న్ కానీ క్రైమ్ ఏదైతే మెథడ్ ఉంటుందో అది చాలా డిఫరెంట్గా ఉండేది, వెరీ నార్మలైజ్డ్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే చాలా తెలివిగా చేయడము అండ్ క్రైమ్ రేట్ అంటే మోటివ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకోబోయే కాబోయే హస్బెండ్ని తోసేయడము, సియా గోయల్. సో ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ప్యాటర్న్ చూస్తున్నాం కదా, మెథడ్ కానీ మోటివ్ కానీ. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అంటే ఏమంటారు? బేసిక్గా సొసైటీలో విలువలు తగ్గినాయి, అదొకటి వన్ బిగ్ రీజన్ ఫర్ ద క్రైమ్. అంతే కదా, వన్ బిగ్ రీజన్. అంటే అది అందరి మీద ఇంపాక్ట్ చేస్తుంది, సొసైటీలో బ్రతికే ప్రతి వాళ్ళ మీద, ఇటు పోలీసు మీద అటు వాళ్ళ మీద అందరి మీద. అయితే చేసే విధానంలో ఎందుకు తేడా అంటే మేబీ దే హ్యావ్ అన్ ఎక్స్పోజర్, టీవీలు సినిమాలు, క్రైమ్ తెలివిగా ఎలా చేయాలి. నిజంగా క్రైమ్ ఎవరికి దొరకకుండా క్రైమ్ ఎలా చేయాలి, ఒక మనిషిని ఎలా చంపాలి అనేది గూగుల్లో చాలా మంది వెతుకుతున్నారంట. నిజంగా అది కరెక్టే అంటారా? తప్పు చేయాలనుకున్న వాడు రకరకాల మార్గాలు అన్వేషిస్తాడు. దానిలో భాగంగా కొంతమంది మిత్రులు సంపాదించవచ్చు, లేదు గతంలో కొంతమంది నేరాలు చేస్తే అది ఎలా చేశారని స్టడీ చేయొచ్చు, గూగుల్ కూడా కన్సల్ట్ చేయొచ్చు, లేదు ఇప్పుడు మంచి మంచి చాట్ బాట్స్ వచ్చి వాటి కూడా అడగచ్చు. సో నో క్రైమ్ ఇస్ పర్ఫెక్ట్ అంటారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఫుల్ ప్రూఫ్ అయితే చేయలేరు. అది ఇంపాసిబుల్. నో క్రైమ్ ఇస్ పర్ఫెక్ట్. ఏదో ఒక లూప్ హోల్ వదిలేస్తుంటారు, అత్యుత్సాహంతో దాన్ని కవర్ చేసే క్రమంలో ఎక్కువ తప్పులు చేస్తారు. ఇది కూడా జరుగుతుంది. ఓకే. సో మీరు ఏదైనా ఒక మిస్టీరియస్ కేస్ సాల్వ్ చేసిన సందర్భాలు అంటే ఒళ్ళు గగురు పుడిచేలాంటి కేసెస్ ఏమైనా చూసారా? చాలా కేసులు ఉన్నాయి. బట్ ఒకటి ఉదాహరణ చెప్పాలంటే, నేను టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న రోజుల్లో ఓల్డ్ సిటీలో లోకల్గా ఒక మైనారిటీ కమ్యూనిటీలో ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్కి గురువులో ఉండే ఒక కుటుంబం నుంచి ఒక పిల్లడు మిస్ అయ్యాడు. ఐ థింక్ ద బాయ్ వాజ్ అబౌట్ 6-7 years ఏజ్. మిస్ అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనుకుంటే ఇనిషియల్గా అంతా వెతికితే దొరకలేదు. ఒక స్ట్రాంగ్ అనుమానం ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి ఒక బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడు, అతనికి ఇతనికి డిఫరెన్స్ ఉన్నాయి, అతను ఏమైనా చేసి ఉంటాడేమో ఒక అనుమానంతో ఇన్వెస్టిగేషన్ మొదలైంది. సో అలా మొదలైన ఇన్వెస్టిగేషన్ క్లూలెస్గా దాదాపు మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కడెక్కడో చాలా చోట్ల తిరిగాము, వెతికాము, ఎటువంటి క్లూ రాలేదు. కానీ ఎవరైతే మేము అనుమానిస్తున్నామో ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు. సో ఏమీ చేయకపోతే వ్యక్తి ఎందుకు పరారవుతాడు, ఉండాలి కదా ఇంట్లో అనేది ఒక బేసిక్ ఇది. అప్పట్లో టెక్నాలజీ ఇంత అడ్వాన్స్గా లేదు, ఉంది ఎంతో కొంత టెక్నాలజీ ఉంది, టెలిఫోన్స్ ఇవన్నీ చేయడం, బట్ ఇంత అడ్వాన్స్గా లేదు. ఇప్పుడు చాలా చాలా అడ్వాన్స్ అయిపోయారు. ఆ క్రమంలో ఏంటంటే ఒక దగ్గర వాచ్ పెడితే అతను ఒక ప్లేస్ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ చేశాడు. అతన్ని నేరం చేశాడు అది లేదా తెలియాలంటే ముందు అతను తీసుకుని క్వశ్చన్ చేసి
అతన్ని కాదు అని చెప్పి నిర్ధారణ చేసుకుని వదిలిపెట్టేసేయాలి. సో ఫస్ట్ అయితే అతన్ని మనం ట్రాక్ చేయాలి. హీజ్ అబ్స్కాండింగ్ కాబట్టి హీజ్ అ సస్పెక్ట్ అండ్ హీజ్ అబ్స్కాండింగ్. ఆ క్రమంలో చిన్నగా ఇంట్లో వాళ్ళని అందరినీ కాన్ఫరెన్స్లో తీసుకుని చేస్తే టెక్నికల్గా అతని లొకేషన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వచ్చింది. ఓకే. సో ఇమీడియట్లీ నేను ఒక ఇద్దరు స్టాఫ్, ఎందుకంటే దూరం కాబట్టి పెద్ద టీం వెళ్ళకుండా ముగ్గురు వెళ్ళాం అక్కడికి. బై ది టైం మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేటప్పటికి అతని లొకేషన్ టువర్డ్స్ జైపూర్ కనిపించింది. సో ఇమీడియట్గా ఏదో ప్రైవేట్ వెహికల్ హైర్ చేసుకుని ఒక చిన్న పిల్లోడి లైఫ్ రిస్క్లో ఉందని చెప్పి ఆ ప్రైవేట్ డ్రైవర్కి చెప్పి కొంచెం ఓపిక డ్రైవ్ చేయాలి, లాంగ్ ఉంటుంది అని చెప్పి బయలుదేరాం. యాజ్ వీ వాస్ మూవింగ్ టువర్డ్స్ జైపూర్, మేము జైపూర్ అవుట్స్కట్స్కి వెళ్ళేటప్పటికి అది జైపూర్ దాటి టువర్డ్స్ అజ్మీర్ వెళ్తుంది. ఓకే. అంటే మేము మనిషి ఉన్న ఎవరో తెలియదు మాకు. మా ఒక అంచనా ఏంటంటే హైపోథెటికల్గా ఈ పర్టికులర్ ఫోన్ ఈ మనిషి వాడుతున్నాడు, ఇతని మూమెంట్ అంటే ఫోన్ ట్రాక్ చేస్తాం మేము. ఓకే. అది ఆ మనిషి ఆ ఫోన్ ఎవరికైనా ఎవరి దగ్గర ఉండొచ్చు, ఇతను ఉండొచ్చు. బట్ అంటే యాజ్ ఆఫ్ అంటే ఆ రోజు ఉన్నటువంటి క్లూస్లో అది ఇంపార్టెంట్ క్లూ కాబట్టి అది రూల్ అవుట్ చేయాలి, అది కాదు అతను కాదు ఇంకెవరు వాడుతున్నారు ఏ చిన్నదాన్ని వదలకూడదని దానిలో ఫాలో చేస్తుంది. మేమనుకుంటే అతను మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి బహుశా అజ్మీర్ దర్గా విజిట్కి ఏమైనా వెళ్తున్నాడనే ఉద్దేశంతో మేము కూడా ముందు ప్రొసీడ్ అయ్యాం. మేము ఫస్ట్ హైర్ చేసుకున్న వెహికల్కి జైపూర్ వర్క్ అని చెప్పాం. పంజాబ్ కుర్రోడు చాలా మంచి యాక్టివ్గా ఉన్నాడు. ఈ జర్నీ అన్ఎండింగ్ ఉంటుంది, ఎంతవరకు తెలియదు, నీకేం కావాలన్నా రిజమ్లో పే చేస్తాం, ఓపిక మాతో ఉండమని చెప్పాం. సో నాతో ఉన్న మిగతా ఇద్దరు స్టాఫ్కి డ్రైవింగ్ రాదు, అయితే ఆ డ్రైవర్ డ్రైవ్ చేయాలి, లేకపోతే నేను డ్రైవ్ చేయాలి, నాన్ స్టాప్ వీ వర్ గోయింగ్. మేము అజ్మీర్ దరిదాపులోకి వెళ్ళేటప్పటికి అతను అజ్మీర్ దాటి టువర్డ్స్ ఉదయపూర్ వెళ్తున్నాడు. సో అజ్మీర్ కూడా ఓవర్ అయిపోయింది. ఇంకా అంత దూరం వచ్చి దాదాపు 400 పైకి కిలోమీటర్లు, దిస్ నో పాయింట్ గోయింగ్ బ్యాక్, అది ఏదో ఒకటి క్రాక్ చేయాలి. సో వి స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఉదయపూర్. మేము ఉదయపూర్ వెళ్తే క్రమంలో ఒక ఘాట్ ఏరియా వచ్చింది, ఫారెస్ట్ ఏరియా. అక్కడ అతను సిగ్నల్స్ కట్ అయిపోయింది. అతను అక్కడ ఆగిపోయాడా, వెనక అజ్మీర్ వచ్చాడా, ముందు ఉదయపూర్ వెళ్తున్నాడా తెలియదు. ఓకే. సో ఒక ఉజ్జాయింపుగా పర్లేదు ఒక ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో వీ ట్రావెల్ టువర్డ్స్ ఉదయపూర్. మేము ఉదయపూర్ వెళ్ళేటప్పటికి అతను ఉదయపూర్ కూడా దాటి టువర్డ్స్ అహ్మదాబాద్ వెళ్తున్నాడు. ఇది ఆల్మోస్ట్ అప్పటికి 16-10 గంటలైంది, నాన్ స్టాప్ జర్నీ. ఆగితే టైం పోతుంది కాబట్టి మేము క్విక్గా కొన్ని బనానాస్, కొన్ని బిస్కెట్స్, ఒక ఫ్లాస్క్ టీ అని పెట్టుకుని నాన్ స్టాప్ జర్నీ. సో మేము కూడా అహ్మదాబాద్ వైపు బయలుదేరాం. మేము అహ్మదాబాద్ అవుట్స్కట్స్కి వెళ్ళేటప్పటికి అతని లొకేషన్ మాకన్నా 50 కిలోమీటర్ల వెనక కనపడుతుంది. మళ్ళీ అక్కడికి వచ్చాం. మొత్తానికి ఒక డే అంతా అహ్మదాబాద్లో వెతికాం, ఎక్కడ దొరకలేదు. ఈవినింగ్ 4:35 అయ్యేటప్పటికి అతని లొకేషన్ టువర్డ్స్ బరోడా వెళ్తున్నట్టుగా అనిపించింది. సో సినిమాలో ఊహించినట్టుగా ఏంటంటే ఒక చిన్న వైట్ కలర్ మారుతి వ్యాను, అందులో మా సస్పెక్టు, అతనితో పాటు ఒక చిన్న పిల్లోడు, ఇవన్నీ హైపోథెటికల్. యాక్చువల్గా ఏంటో మాకు తెలియదు. యూ ఆర్ జస్ట్ ట్రాకింగ్ ఎ నంబర్, సస్పెక్టింగ్ దట్ ద అక్యూజ్ ఇస్ క్యారింగ్ ఇట్. సో మేము బరోడా బయలుదేరి ఎక్స్ప్రెస్ హైవేలో బరోడాలో 50 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి మళ్ళీ అతను అహ్మదాబాద్లో కనపడుతున్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చాం. మళ్ళీ ఒక గంట తర్వాత యాక్చువల్గా మళ్ళీ బయలుదేరాడు అక్కడికి టువర్డ్స్ బరోడా. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సీనియర్ ఆఫీసర్ సంప్రదించి అక్కడ బరోడా కమిషనర్ గారితో హెల్ప్ అడిగి అవుట్స్కట్స్లో ఒకటి చెకింగ్ పాయింట్ బ్యారికేడ్స్ పెట్టించి ఏదైనా మారుతి వ్యాన్ లాంటి ఏదైనా వచ్చి దాంట్లో చిన్న పిల్లోడు ఉంటే 6-7 years ఏజ్ గ్రూప్ ఎవరైనా సరే స్టాప్ చేయమని చెప్పాం. అప్పుడు మళ్ళీ మేము కూడా బయలుదేరి వెళ్ళాం టువర్డ్స్ బరోడా. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి బరోడా దాటేసింది ఆ ఫోన్. అక్కడ లోకల్ పోలీస్తో మాట్లాడితే ఏ వెహికల్ రాలేదు, ఎవరు మాకు సస్పిషియస్ కనపడలేదు అన్నారు. దాన్ని బరోడా క్రాస్ అయ్యి అవన్నీ చెక్ పోస్ట్ క్లోజ్ చేసుకున్నాం. అగైన్ హీ వాస్ ట్రావెలింగ్ టువర్డ్స్ సూరత్. సూరత్ వెళ్ళే క్రమంలో మేము కూడా మళ్ళీ ఫాలో అయ్యాం. అయ్యి ఒక 40-50 కిలోమీటర్స్ బరౌచ్ అనే ప్లేస్కి వెళ్ళిన తర్వాత చూస్తే అతను మాకన్నా ఒక 20 కిలోమీటర్ వెనకాల ఆగాడు. ఫోన్ ఆగింది, టు బి వెరీ స్పెసిఫిక్. మనిషి ఎవరో తెలియదు మాకు. అప్పుడు నాతో ఉన్న ఒక స్మార్ట్ స్టాఫ్ ఏమనంటే లొకేషన్ చూసాం అతనిది. అది ఏదైతే ఆగిందో ఆ లొకేషన్లో అన్ని దాబాలు ఉన్నాయి. దాదాపు ఈవినింగ్ 7:30-8 ప్రాంతం అది. సో మేమందరం కూర్చొని ఇంటర్లో డిస్కషన్లో ఏమనుకున్నామంటే కనుక అతను సొంత వెహికల్ అయితే కనుక ఆ టైంకి అక్కడ ఆగాల్సిన అవసరం లేదు. అహ్మదాబాద్ నుంచి బరోడా నుంచి టువర్డ్స్ ముంబై వెళ్ళే బస్సులన్నీ కూడా 7:30-8:30 ప్రాంతం అక్కడ ఆగి భోజనం చేస్తారు. సో మనం అనుకుంటున్నట్టుగా ఇది దిస్ నాట్ అ మారుతి వ్యాన్, ఇది బస్ ఏదైనా అయి ఉండే, లగ్జరీ బస్ లాంటిది ఏదైనా అయి ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే అక్కడ ఆగారు భోజనం కాబట్టి, ఒక లాజికల్ కంక్లూజన్. సో అప్పుడు ఏం చేయగలుగుతాం, మేము బరౌచ్లో ఒక హైవే టోల్ ట్యాక్స్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆ స్టాఫ్ని అసిస్టెన్స్ అడిగి మేము ముగ్గురే ఉన్నాం. మాతో పాటు దాదాపు 1.5 day ప్రయాణం చేసిన ప్రైవేట్ డ్రైవర్ కూడా సగం పోలీస్గా మారాడు అప్పటికి. మాతో పాటు మేము 4. ఆ స్టాఫ్ హెల్ప్ తీసుకుని ఒక 200 మీటర్ల దూరంలో అన్ని బస్సెస్ని లారీస్ని మిగతా వీళ్ళకి సపరేట్ చేసి హైవేలో వెళ్ళే లాంగ్ టర్మ్ లగ్జరీ బస్సెస్ అనేది ఒక గేట్లోకి తీసుకున్నాం. ఓకే. అది 4 విడిగిపోయి మా అక్కడ ఉన్న లోకల్ స్టాఫ్ని హెల్ప్ తీసుకుని వీ వర్ చెకింగ్ ద బస్సెస్. మొత్తానికి 20-30 బస్సులు చెక్ చేశాక ఒక బస్సులో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా, అంటే మాకు కావాల్సిన ఏజ్ గ్రూప్లో
ఆ డిస్క్రిప్షన్తో ఒక వ్యక్తి ఇప్పుడు ఒక బస్ ఎక్కి చూస్తే దాంట్లో 50 మంది ఉంటారు. అవును. 50 మందిలో పిల్లలతో మాకు అవసరం లేదు, విమెన్తో మాకు అవసరం లేదు, ఓల్డ్ ఏజ్లతో మాకు అవసరం లేదు. సో ఇట్లా బస్సును ఒకసారి స్కాన్ చేస్తే ఉన్న 50 మందిలో 10-12 మంది అనుమానితులు ఉంటారు. ఓకే. ఆ 10-12 మందిని కొంచెం కరెక్ట్గా చెక్ చేసుకుంటే అయిపోద్ది. ఇది టఫ్ టాస్క్ అది. అంటే దాదాపుగా Actually అసలు చాలా tough. గడ్డివాములో సూది వెతికినట్టుగా అంతే ఉంటుంది. కదా మరి. ఒక స్టేజ్లో మా ఆఫీసర్స్ అన్నారు, ఏంటి ఎంతసేపు అట్లా ఇక గ్రోపింగ్ ఇన్ ద డార్క్, అది ఐ డోంట్ థింక్ ఇది వర్కౌట్ అవుతుంది అనిపించలేదు, వచ్చేసాను అన్నారు. కానీ అంత దూరం ప్రయాణం చేసి అంత ప్రయత్నం చేసి వెనక్కి రావడం మాకు ఇష్టం లేదు. ఓకే. సో ఈవెన్చువల్లీ వీ గాట్ దట్ ఫెలో. Hmm. ఆ ఫోన్ డైల్ చేసి చూస్తే ఫోన్ దొరికింది అతని దగ్గర. మనిషి కూడా మేము అనుకున్న మనిషి. ఓకే. అతను ఇమీడియట్గా గుర్తుపట్టడం కారణం ఏంటంటే అతని భాష టిపికల్ హైదరాబాద్ దక్కనీ లాంగ్వేజ్లో సమాధానాలు చెప్తున్నాడు. ఈజ్ హైదరాబాద్. సో ఇమీడియట్గా మేము వాళ్ళకంతా థ్యాంక్స్ చెప్పి వెహికల్ పక్క తీసుకుని అతని ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. నేను పలానా, మీరు వెతుకుతున్న వ్యక్తి నేనే, నాది హైదరాబాదే అని చెప్పాడు. చెప్పిన తర్వాత మరి పిల్లోడు ఎక్కడ ఉన్నాడంటే నాకేం తెలుసు సార్. ఏమేడు పిల్లోడు అంటే పిల్లోడికి నాకు సంబంధం లేదు సార్, నేను కేసు చేయలేదు అసలు, అందరు నన్ను అనుమాన పడుతున్నారు కాబట్టి భయంతో నేను పారిపోయాను, భయంతో పారిపోయా. అంతే తప్ప నాకు ఆ పిల్లోడితో సంబంధం లేదన్నాడు. సరే ఇంకా అక్కడ ఏం చేయాలి, అక్కడ ప్రాపర్ ఇంట్రాగేషన్ కూడా అవకాశం లేదు. తీసుకొచ్చారు మళ్ళీ మీరు. అక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలంటే దాదాపు మళ్ళీ 40 గంటలు వెనక్కి ఢిల్లీ ప్రయాణం చేయాలి. ఈ వెహికల్ ఢిల్లీది. అక్కడ నుంచి వేరే ఎయిర్ కనెక్టివిటీ కానీ ట్రైన్ కనెక్టివిటీ కానీ ఇమీడియట్గా లేదు, ఉన్న ఇంతమంది రావడానికి అవకాశం లేదు. సో దెన్ వీ థాట్ నో, ఇక్కడ ఇంత దూరం వచ్చాం, ఆ డ్రైవర్ని కన్విన్స్ చేసి వయా మహారాష్ట్ర హైదరాబాద్ వెళ్ళిపోదాం ఇట్లాగే మనం బరౌచ్ నుంచి. ఓకే. తిరిగి వెళ్ళేటప్పుడు నీకు 2 స్పేర్ డ్రైవర్లు ఇస్తాం, తిరిగి వెళ్తాను ఢిల్లీకి, నీకు హైదరాబాద్ చూపిస్తామని చెప్పి కన్విన్స్ చేసి అతను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాక ఇంట్రాగేట్ చేసాం. ఓకే. చాలాసేపు బ్రేక్ అవ్వలేదు అతను. సైకలాజికల్ చాలా ప్రెజర్ పెట్టి బ్రేక్ చేసిన తర్వాత ఫైనల్గా ఒప్పుకున్నాడు. ఆ పిల్లోని తీసుకెళ్ళింది నేనే. ఎక్కడున్న పిల్లోడు అంటే ఏ రోజైతే నేను కిడ్నాప్ చేశానో అదే రోజు చనిపోయాడు. చాలా ఇంపార్టెంట్ సెన్సేషనల్ కేసు, కష్టపడ్డాం, బ్రేక్ చేసాము, బట్ వీ కుడ్ నాట్ సేవ్ ద చైల్డ్. మోస్ట్ సెన్సేషనల్ కేసులు బ్రేక్ చేసామన్న తృప్తితో పాటు పిల్లోడిని కాపాడలేకపోయామన్న అసంతృప్తి, బాధ కూడా ఉంది అక్కడ. మా చేతిలో ఏం లేదు, ఎందుకంటే వెరీ డే వెన్ ద బాయ్ వాజ్ కిడ్నాప్డ్, ఆ పిల్లోడు గట్టిగా అల్లరి చేస్తుంటే నోరు మూస్తే ఆ క్రమంలో వీడేమంటారంటే అక్యూజ్డ్ అతను చంపాలని నా ఉద్దేశం కాదు, వాళ్ళ ఫాదర్ మీద ప్రెజర్ పెడదామని తీసుకున్నాను నేను, డబ్బు లావాదేవీలు అనుకోకుండా అతను చంపాల్సి వచ్చింది, నోరు మూసేసి చనిపోయాడు. ఆ డెడ్ బాడీ అక్కడే బరీ చేశానని చెప్పి షాద్నగర్ దగ్గర డెడ్ బాడీ బరీ చేస్తే ఇది చేసాం. అంటే ఇటువంటి ఎనీ పోలీస్ ఆఫీసర్ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, నేను ఒక్కడే కాదు. ఈ కేసులో నాతో పనిచేసిన మిగతా స్టాఫ్ అడిగినా చెప్తారు మీకు, ఇదే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సెన్సేషనల్ కేసు బ్రేక్ చేయగలిగాము, ప్రాపర్ ఎవిడెన్స్ అని కలెక్ట్ చేయగలిగాం. అన్ఫార్చునేట్లీ వీ కుడ్ నాట్ సేవ్ ద చైల్డ్. దర్ ఇస్ అ సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిటెక్టింగ్ ద కేస్, అట్ ది సేమ్ టైమ్ ఆ పెయిన్ దట్ యు నో వీ కుడ్ నాట్ సేవ్ ఎన్ యంగ్ చైల్డ్ అని. డెఫినెట్లీ. సో ఇప్పుడు ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉంటాయి మాకు. చాలా ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ లాగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. బట్ అబ్బాయి బతుకుంటే బాగుండు, క్యూరియాసిటీ. వెరీ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అది, యంగ్ బాయ్ ఆఫ్ 6-7 years. సార్, యూజువల్గా ఇంత మిస్టీరియస్గా, ఇంత డిఫరెంట్గా ఈ మధ్యకాలంలో క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. వాటిని ఆపడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఏంటి? పోలీస్ ఒకటే చేస్తే ఏం కాదు, జనాల్లో ఆ వాల్యూ సిస్టమ్ పెంపొందించాలి. సివిలియన్స్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్. చాలా సందర్భాలు ఏమవుతుందంటే ఏదైనా జరుగుతుందని చూచాక వాళ్ళకి అనుమానం ఉన్నా, తెలిసినా కూడా మనకెందుకు లేని ఇలాంటి వదిలిపెట్టేసి ఇలాంటి తత్వం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఏమి సర్వంతర్యామి కాదు, అన్ని చోట్ల అన్ని సందర్భాలు ఉండే అవకాశాలు లేవు. టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ మేము విజిబుల్ పోలీసింగ్ చేసినా కూడా ఎక్కడో రిమోట్ ప్లేస్, ఎక్కడో రిమోట్ టైమ్ నేరాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పాను, దిస్ ఇస్ అ పెరెనియల్ ప్రాబ్లం, క్రైమ్ ఈజ్ పెరెనియల్. అంతే. మానవ సమాజంతో పాటు ఇది కూడా ట్రావెల్ చేస్తుంది. కంప్లీట్గా పోదు, కానీ కొన్ని ప్రయత్నాలు చేయడం వల్ల, సొసైటీలో అవేర్నెస్ తీసుకురావడం వల్ల, సివిలియన్స్ కూడా బాధ్యత ఫీల్ అవడం వల్ల కొంతవరకు దాన్ని తగ్గించే అవకాశం ఉంది. మీరు మేము మన అందరం కలిసి ప్రయత్నం చేయాలి. సార్, లైక్ ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, అండ్ మిమ్మల్ని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైనా అంటే ఒక బీయింగ్ అ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్, ఒక మనిషి ఎంతైనా వీఆర్ హ్యూమన్స్, అంటే మనకి ఎక్కడో అపార్ట్ ఫ్రమ్ పోలీస్ నేను ఒక కైండ్ ఆఫ్ హ్యుమానిటీ అన్న బేసిస్లో ఉంటుంది కదా సార్. ఈ ఎన్కౌంటర్స్ ఇలా చేస్తున్నప్పుడు మీలో మీకు యుద్ధం జరిగిందా, అంతర్యుద్ధం? లెట్ బి డిస్ప్యూట్. ఈ ఎన్కౌంటర్ అనే పదం చాలా విరిగా వాడేస్తారు, బట్ చాలా కాలంగా నేను దీన్ని డిస్ప్యూట్ చేస్తున్నాను ఈ పదాన్ని. దీనికి కౌంటర్గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనే పదాన్ని బాగా పాపులర్ చేసి ప్రమోట్ చేసింది నేనే. ఎన్కౌంటర్ ఏంటంటే జనరల్గా ఏమనిపిస్తుంది, ఒక మనిషిని హెల్ప్లెస్ సిచ్యువేషన్లో తీసుకెళ్ళి అతను చంపేశారని లాంటి మీనింగ్ వచ్చేది ఎన్కౌంటర్. అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ. ఇట్ కుడ్ బి ఫైట్ బిట్వీన్ అఫెండర్ అండ్ పోలీస్ ఆఫీసర్. అదంతా మీరు క్రియేట్ చేసిందే అని చెప్తూ ఉంటారు కదా. ఎవరు చెప్తారు?
ఎలా చెప్పాలి? ఎవరు అంటే సి చెప్తుంటారు? కొంతమంది పారిపోవని చెప్తారు. దెన్ యూ విల్ షూట్ ఇట్. బహుశా వామపక్ష తీవ్రవాదం బాగా ఉధృతంగా ఉన్న రోజుల్లో ఈ ఎన్కౌంటరు పట్టుకెళ్ళి కాల్ చేశారు ఇటువంటి ఎక్కువగా ప్రాపగేట్ చేసి ప్రమోట్ చేసి దీనికి ప్రాచుర్యం కల్పించిందంతా అప్పట్లో ప్రాబల్యం తీవ్రవాద వామపక్ష తీవ్రవాద సంస్థలు వాళ్ళకు అనుబంధంగా పనిచేసే ఫ్రంటల్ ఏజెన్సీస్. అన్ని సందర్భాలు అట్లా ఉండదు. గాట్ ఇట్. సో అంటే ఎక్కడో చిన్న గ్రే ఏరియా ఉంటుంది, అబరేషన్స్ ఉంటాయి. ఒకటి రెండు సందర్భాలు అట్లా కూడా జరిగి ఉండొచ్చు. మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? యు హావ్ డన్ సో మెనీ ఎన్కౌంటర్స్. ప్రాసెస్ ఏముంటుంది, సింపుల్. ఇప్పుడు చాలా ఇప్పుడు మళ్ళీ యూఆర్ ట్రైంగ్ టు పుల్ మీ టు ద సేమ్ కార్నర్. ఏమని ఎన్కౌంటర్ ఎలా చేస్తారు అని, అదే ప్లానా? ఒక వ్యక్తిని పట్టుకునే క్రమంలో అంటే ఆ వ్యక్తి పారిపోతుంటాడా ఏమిటి? డిపెండ్స్. అది పారిపోతాడా, అతను మన మీద ఫైర్ చేస్తాడా, మన మీద తిరగబడతాడా, తిరగబడి మన చేతిలో తుపాకి లాక్కుంటాడా, ఎక్కడ కూడా కాంక్రీట్ ఇదే పరిస్థితి అని ఉండదు. డిపెండ్స్. ఇప్పుడు టెర్రరిస్టులు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళందరూ దే ఆల్సో క్యారీ వెపన్స్ కదా. మాకన్నా అడ్వాన్స్ వెపన్స్ వాడిన సందర్భాలు ఉన్నాయి కదా. వాళ్ళ దగ్గర కూడా లాంచర్స్, రాకెట్ లాంచర్స్, మైన్స్, లేదు అడ్వాన్స్డ్ ర్యాపిడ్ ఫైరింగ్ చేసే AK-47 ఇవన్నీ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కదా. అట్లాంటప్పుడు వాళ్ళు చేతులు కట్టుకుని కూర్చొని మా దగ్గరికి వస్తాను ఎట్లా అనుకుంటాం. ఇంకోటి, ఫైరింగ్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫైరింగ్లో ఎవరు ముందు ఫైర్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే అవతల తీవ్రవాద టెర్రరిస్టుల మీద ఫైర్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఐఎమ్ టేకెన్ బై సర్ప్రైజ్. సో వాళ్ళ ఎన్కౌంటర్ గురించి చెప్తున్నారు. ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు ఇటువంటి సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మరి అప్పుడు వాటికి ఏం చెప్తారు? చాలా సందర్భాలు ఉంటాయి అటువంటివి కూడా. సో మరి వాళ్ళు మమ్మల్ని ఎన్కౌంటర్ చేసినట్ట కాదు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మేము గాయపడతాం, వాళ్ళు గాయపడవచ్చు. కొన్ని సందర్భాల్లో మా వైపు నుంచి ఎవరున్నా మేము ప్రాణాలు నష్టపోవచ్చు. నా ఒక బ్యాచ్లోనే దాదాపు మోర్ దెన్ 12 పీపుల్ వి లాస్ట్ ఆ బ్యాచ్మేట్స్ ఇన్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఇప్పుడు వచ్చిన శాంతి ఇదంతా కూడా ఊరికే రాలేదు, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఉన్నాయి. సో దాన్ని జనరల్గా స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఎవరెక్కడ పోలీసు కాల్పు చనిపోయినా కూడా అది ఎన్కౌంటర్ పట్టుకెళ్ళి కాల్ చేశారు అనేది కరెక్ట్ కాదు. అది మీకు ఎక్కడైనా గాయాలు తగ్గడం, బుల్లెట్ గాయాలు తగ్గడం? చిన్న గాయం ఏదో అయింది ఎప్పుడో. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అది అంటే ఇన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ చేసి ఉంటారు మీరు. లెట్ మీ చేంజ్ ద వర్డ్. లక్కీగా హౌ డిడ్ యు ఎస్కేప్? అదేదో సినిమాల్లో హీరోకి ఒక్క బుల్లెట్ కూడా తగలదు, అందరికి. క్రూడ్గా చెప్పాలంటే గర్వ సిద్ధాంతం ఏంటంటే మనకి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి, ప్రాప్తం ఉంది, వి సర్వైవ్డ్. అంటే నా వెరీ ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో నాతో పాటు ఉన్న యంగ్ కానిస్టేబుల్ 19-20 years స్కూల్లో చనిపోయాడు. నేను అతను దాదాపు ఒక 1 feet డిస్టెన్స్లో వీఆర్ ఫైరింగ్. సో అక్కడి నుంచి వచ్చే బుల్లెట్కి ఇతను ఆఫీసర్, ఇతను కానిస్టేబుల్, ఇతను సీనియర్ ఆఫీసర్ అనేది తెలియదు కదా. సో అన్ఫార్చునేట్ దట్ ద బాయ్ డైడ్. అతను కరెక్ట్గా ఒక అడుగు దూరంలో నేను కూడా ఉన్నాను. అది నాకు దగ్గర ఉంటే నేను ఉండేవాడిని కాదేం. ఇట్స్ ప్యూర్లీ షేర్ లక్ అనుకుంటాను నేను అదే చెప్తాను. ఇంతమంది బ్యాచ్మేట్స్ని, కలీగ్స్ని, జూనియర్ స్టాఫ్ని ఇంతమంది పోగొట్టుకున్నాక ఆ ఏరియాలో అక్కడ పనిచేసి కూడా తిరిగి ఇంకా మనం బ్రతికే ఉన్నాము, బాగానే ఉన్నాము, వీఆర్ విత్ ద ఫ్యామిలీ అంటే ఫార్చునేట్, గుడ్ ఫార్చ్యూన్. మీ జర్నీలో ద మోస్ట్ టఫెస్ట్ పోస్టింగ్ ఏ ఏరియాలో ఇచ్చారు? ఏం జరిగింది అక్కడ? ఇంకా వద్దురా బాబోయ్ అన్న సిచ్యువేషన్ కానీ థాట్ కానీ ఎప్పుడైనా వచ్చిందా? వద్దురా బాబోయ్ అనేది ఉండదు. ఉద్యోగం కావాలని ఎంచుకున్నాము, విటేకెట్ ఛాలెంజ్. కానీ రామన్నపేట సీగా పనిచేశాను. అప్పట్లో నాకు 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు. నా ఫార్దెస్ట్ పోలీస్ స్టేషన్ అంటే నేను కూర్చున్న హెడ్ క్వార్టర్స్ నుంచి ఫార్దెస్ట్ పోలీస్ స్టేషన్ 50 kilometers దూరంలో ఉండేది. దానికి సంబంధించిన లాస్ట్ విలేజ్ ఇంకో అక్కడ నుంచి 7 kilometers ఉండేది. వీఆర్ బార్డరింగ్ విత్ వరంగల్ జిల్లాతో బార్డర్ ఉండేది. కనీసం మా సొంత వెహికల్స్ వెళ్ళేలాంటి పరిస్థితి లేదు అక్కడ. రెగ్యులర్గా పొద్దున్న లేస్తే ఎక్కడ దగ్గర బ్లాస్టింగో, ల్యాండ్ మైనో, క్లైమరో, పోలీస్ స్టేషన్ల మీద దాడో, అవన్నీ చాలా జరిగినాయి ఆ పరిసర ప్రాంతాల్లో. ప్రాబ్లీ దట్ ఇస్ ద టఫెస్ట్. అంటే ప్రతిక్షణం మృత్యుతో పోరాడుతున్నట్టు ఉండేది. సో అడవుల్లోకి వెళ్ళడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ చూసారా మీరు? టెరెన్, బ్యాడ్ టెరెన్. ఎగ్జాక్ట్లీ డీప్ ఫారెస్ట్ అనలేము. అంటే కరీంనగర్లో, వరంగల్లో, లేకపోతే ఇంకొన్ని చోట్ల నల్లమల్లో ఉన్నంత డీప్ ఫారెస్ట్ లేదు మా దగ్గర. స్టిల్ హిల్లీ రాక్ టెరైన్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ సంచరిస్తారు, ఎక్కడ షెల్టర్ తీసుకుంటారు? టెరైన్ అడ్వాంటేజ్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి, ఎక్కడైతే దాక్కోగలుగుతారో, ఎక్కడైతే మమ్మల్ని ఏమార్చగలుగుతారు, లేదు ఎక్కడైతే దాక్కుని సీక్రెట్గా మమ్మల్ని దొంగ దెబ్బ తీయగలుగుతారు, అటువంటి ప్లేసెస్ చూస్తారు కదా. అవి ఓపెన్ అండ్ ప్లేన్ ఏరియాస్ ఉండవు, టఫ్ టెరెన్స్ ఉంటాయి అవన్నీ. డెఫినెట్లీ సార్. ఇన్ని కేసెస్ కానీ ఇంత క్రైమ్ చూసి మనసు గుండె బారిపోయి ఉంటుందా? ఏముండదే. యు స్టిల్ క్యారీ దట్ సాఫ్ట్నెస్ ఇన్ యువర్ హార్ట్. డెఫినెట్గా. మన అనుకునే వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎవరైనా ఆప్తులు కోల్పోయినా వీ టెన్ టు రియాక్ట్. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఆ ఇన్సెన్సిటివిటీ, రఫ్నెస్ అయితే రాదనుకుంటున్నాను నేను. వెన్ వీ డీల్ విత్ ద క్రైమ్ మేము చాలా కొంచెం హార్ష్గానే ఉంటాం మేము. మీరు అన్నారు కదా అంతర్మదనం ఉంటుందా, అదా ఇదా అని చెప్పి అడిగారు కదా. అంటే కాదు, మీరు అడిగిన క్వశ్చన్ వేరు. ఎవరైనా మనిషిని మీరు కావాలని డెలిబరేట్గా ఎన్కౌంటర్ చేసేటప్పుడు ఆలోచిస్తారా అని. అటువంటి సందర్భాలు ఏమి ఉండవు. ఎన్కౌంటర్ ఈజ్ ఎన్కౌంటర్, వాట్ ఎవర్ కాల్ ఇట్ యాజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్.
అంతే. అంటే నేను కాల్చడం లేట్ అయితే వాడడానికి కాలిస్తే నా పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించే ఉండవు. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా కొన్ని సందర్భాలు ఎప్పుడన్నా అరే ఏ కారణంగా ఉండొచ్చు, అతను నన్ను కాల్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు, నేను కాల్చాను, బట్ అవతల మనిషి చనిపోయాడు, అంటే ఒక మనిషి డెత్కి నేను కారణమయ్యాను అనేలాంటి అంతర్మాత్రం ఏమైనా ఉంటుంది. నాకైతే ఇప్పుడు అట్లీస్ట్ యాజ్ ఫర్ as ఐఎమ్ కన్సర్న్ నాకు ఎప్పుడు లేదు అది. ఎందుకంటే నేను కాల్చకపోతే అతను కలిసి నేను పోతాను ఒకటి. అతను నివారించకపోతే చేతిలో తుపాకు ఉన్న వ్యక్తి ఇంకా చాలామంది ప్రాణాలు తీసే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో అట్లాంటివి ఈ సెన్సిటివిటీస్ అన్నిటికీ ఒక వృత్తి ఎంచుకున్న తర్వాత ఇటువంటి ప్రొఫెషనల్ హజార్డ్స్ ఉంటాయి. అంటే నా చుట్టూ ఉండే వాళ్ళకు ఉంటుందేమో భయం, నాకుండే అవకాశం లేదు. ఉంటే మనం ఆ పని చేయలేము మనం అసలు. ఓకే. చాలా సందర్భాల్లో నా ఫ్రెండ్స్ ఏమి అడిగేవాళ్ళు అంటే, అరే ఆ టఫ్ టెరెన్లో ఆ ఏరియాలో ఎందుకు ఇంత ప్రయత్నం చేసుకుని కొంచెం ప్లెయిన్ ఏరియాకి ఎక్కడికైనా వచ్చేయచ్చు కదా, అక్కడ ఇబ్బంది కదా అంటే నేను అడిగేవాడిని, ఈ పని నేను చేయకపోతే నేను ట్రాన్స్ఫర్ వస్తాను, ఇంకోరెవరు నా చేస్తారు? ప్లేస్లో ఇంకో ఆఫీసర్ వస్తారు కదా, వాళ్ళకు కూడా మీలాంటి మిత్రులు అమ్మ నాన్న ఫ్యామిలీ వీళ్ళందరూ ఉంటారు కదా, నాకుండే రిస్క్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఎవరో ఒకరు ఈ పని చేయాల్సిందే కదా. సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాట్. డెఫినెట్. అది నేను ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు. నిజంగానే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సార్. కొంతవరకు అది నిజం. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్ అంటే అక్కడ ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళకి అనుకూలంగా పని చేయకపోయినా, వాళ్ళు చెప్పిన కొన్ని పనులు చేయకపోయినా ట్రాన్స్ఫర్ చేయడం. నేను ఇనిషియల్గా నా ఫస్ట్ 5 పోస్టింగ్స్ 5 నెలల నుంచి ఎక్కడ పని చేయలేదు నేను. అప్పుడు కొత్తగా వచ్చాం, యంగ్ ఉన్నాం, బాధ్యతలు లేవు, సింగిల్. నిజంగా కూడా నా దగ్గర ఒక పెద్ద సూట్ కేసు, దాంట్లో ఒక చిన్న పిల్లో, 1 సూట్ కేసులోనే నా ఫస్ట్ 4-5 పోస్టింగ్స్ ప్రయాణం జరిగింది. ఓకే. సర్దుకోవడాలు తీసుకెళ్ళాలంటే ఇబ్బంది లేదు, బ్యాచిలర్ సింగిల్ వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే. అంటే క్రమంగా కుటుంబం ఏర్పడి, బాధ్యతలు ఏర్పడి, పిల్లలు వచ్చి అని తర్వాత ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు మనం ఉంటే వెళ్ళిపోతాం, వాళ్ళు వాళ్ళ స్కూళ్ళు వాళ్ళ లొకేషన్ ఇవన్నీ ఇబ్బంది అవుతాయి. కాబట్టి కొంత మొండితనం తీవ్రత తగ్గుతాము యాజ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. స్టార్టింగ్లో ఉన్నంత ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. సో ఫ్యామిలీ థ్రెట్ ఏమైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా సార్? ఫ్యామిలీ థ్రెట్ అంటే డైరెక్ట్గా థ్రెట్ లేదులే కానీ, అంటే ఒకటి గుడ్ థింగ్ అబౌట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏంటంటే వామపక్ష తీవ్రవాదం. వాళ్ళు పోలీసు వాళ్ళని చాలామంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ని చంపారు, పెద్ద పెద్ద ల్యాండ్ మైన్స్, క్లెయిమోర్ మైన్స్ ఇవన్నీ చేశారు. వి లాస్ సో మెనీ పీపుల్. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఫ్యామిలీ జోలికి రాలేదు. ఓకే. ఒకటి సైద్ధాంతికంగా దానికి వాళ్ళు వ్యతిరేకమై ఉండొచ్చు, లేదు వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా. సార్ యూజువల్గా ఏదైనా టఫెస్ట్ కేసెస్ వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిఐడికి వెళ్తాయని విన్నాను. సో రోల్స్ రివర్స్ అయిన కండిషన్స్ ఉన్నాయా ఏమైనా? అండ్ ఎందుకు అలాగా పోలీస్ టు సిఐడి వెళ్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ టు సిఐడి? అంటే ప్రాధాన్యత ఎక్కువ ఉండి, ఏదో ఎక్కువ మంది విక్టిమ్స్ ఉండి, జనరల్గా సిఐడికి వచ్చే కేసు ఏంటంటే డీజీపీ గారు కానీ లేకపోతే సిఐడి చీఫ్ కానీ ఏమైనా స్పెషల్ కేసెస్ ఉండి ఇక్కడ మన ఇంటర్వెన్షన్ అవసరం అనుకున్నప్పుడు మీకు అక్కడ కేసులు రిజిస్టర్ చేస్తారు. అది కాకుండా కొన్ని సందర్భాల్లో హైకోర్ట్స్ లాంటివి రెఫర్ చేస్తాయి. ఓకే. అలాగే ప్రభుత్వం కూడా కొన్ని ఇంపార్టెంట్ మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్స్ ఉన్న దగ్గర కూడా రెఫర్ చేస్తుంది. కాకుండా సెన్సేషనల్ ఎక్కడైతే జనాల నుంచి డిమాండ్ వచ్చి, లోకల్ పోలీస్తో ఒక ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి టైం సరిపోదు కాబట్టి, ఇట్స్ నాట్ దట్ దే నాట్ క్యాపబుల్ అని కాదు, అసలు సిఐడికి సెపరేట్ ఎంటిటీ ఏం లేదు. సిఐడిలో పనిచేసే స్టాఫ్ 100% లా అండ్ ఆర్డర్ నుంచి డెప్యుటేషన్కే వస్తాం ఇక్కడికి నేను వచ్చినట్టు. ఓ, సో వాళ్ళు వీళ్ళు వేరు కాదు. సో వాళ్ళకి సపరేట్గా సిఐడిలోనే జాయిన్ అవుతారు అన్నది ఏం లేదు, లేదా? అంటే సిబిఐ లాంటి సంస్థలు ఉన్నాయి. సిబిఐలో సొంత రిక్రూట్మెంట్ కొంత ఉంటుంది, ఓకే. కొంతమంది డెప్యుటేషన్ మీద వస్తారు. ఓకే. బట్ సిఐడి 100% డెప్యుటేషన్, దానికంటూ సపరేట్ ఎంటిటీ లేదు. ఓకే. సో మేము రోజు లా అండ్ ఆర్డర్లో పనిచేసేవాళ్ళు చూసేవాళ్ళు ఇక్కడ కూడా వస్తారు. కాకపోతే అక్కడ మల్టీఫేరియస్ డ్యూటీస్ ఉంటాయి, ప్రెజర్స్ ఉంటాయి, చాలా సందర్భాల్లో ఫోకస్డ్గా ఉండరు, టైం సరిపోదు. సిఐడిలో ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ ఇది, ఇక వేరే పనులే ఉండవు. సో దీంతో పాటుగా సపోర్ట్ ఉంటుంది, ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఆ ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ కావాలంటే ఆ ఎక్స్పర్ట్స్ వస్తారు, చార్ట్ అకౌంటెంట్స్ వస్తారు, ఓకే. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బెటర్గా ఉంటుంది, ఫోకస్గా ఉంటాం. ఓకే. మీరు అడిగినట్టుగా దిస్ ఇంపార్టెంట్ కేస్. అది అప్పట్లో ఏంటంటే ఐ డోంట్ నో, మీరు పోలీస్ టు సిఐడి వెళ్ళిందా, సిఐడి టు పోలీస్ వెళ్ళిందా? పోలీస్ నుంచి సిఐడికి వెళ్ళి తిరిగి పోలీస్కి బ్రేక్ చేసిన కేసు, నేనే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఓ వావ్. దాదాపు ఇప్పటికి ఐ థింక్ అరౌండ్ 96-97 ప్రాంతంలో, దాదాపు 30 ఏళ్ల క్రితం ఇప్పటికి. అప్పట్లో ఒక సరెండర్ అయిన నక్సలైట్ ఈదన్న అని, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, హుస్సేన్ బి అండ్ ఈదన్న మర్డర్ జరిగింది. చాలా సెన్సేషనల్గా, చాలా క్రూరంగా చంపారు అతన్ని. చంపి తలని బీహెడ్ చేసి తీసేసి కింద లోవర్ పార్ట్స్ కాళ్ళు కూడా తీసేసి ట్రంక్ ఒకటి తీసుకొచ్చి చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముషీరాబాద్ జైలు దగ్గర పెట్టారు, అది ఫర్ ఎ పర్పస్. సో అప్పట్లో ఏంటంటే వాళ్ళిద్దరు మాజీ నక్సల్స్ కాబట్టి, సరెండర్ అయిన వాళ్ళు కాబట్టి, వాళ్ళని గవర్నమెంట్ ప్రోత్సాహంతోనే చంపారని, పరోక్షంగా ప్రభుత్వం పాత్ర ఉందని చాలా సీరియస్ అక్యుజేషన్స్ వచ్చి, క్లూస్ రాక, కొంతవరకు ప్రభుత్వం కూడా కొంత డిఫెన్స్లో పడి ఈ సీరియస్నెస్ తీసుకుని కేసుని సిఐడికి ట్రాన్స్ఫర్ చేసింది. ఓకే. చేసి దాంతోపాటుగా దానికి ₹1,00,000 క్యాష్ రివార్డ్ కూడా, అప్పట్లో 96లో 1 lakh, ఇట్ కుడ్ బి హ్యూజ్ నౌ, రివార్డ్ కూడా డిక్లేర్ చేశారు. అది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, కేసు వాళ్ళకి వెళ్ళిపోయింది, చేస్తున్నారు.
అప్పట్లో నేను భువనగిరిలో టౌన్లో పనిచేసేవాడిని. భువనగిరి టౌన్లో ఒక మర్డర్ జరిగింది. ఓకే. అతను కూడా మాజీ మిలిటెంట్. అంటే నక్సల్స్లో పనిచేసి బయటకు వచ్చేసి ఓపెన్గా ఉంటున్నాను అతను. ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో నాకు సడన్గా ఫోన్ వచ్చింది. సార్, ఈరోజు మన టైంలో జరిగిన మర్డర్లో మీరు పలానా వ్యక్తిని అదుపులోకి తీసుకోండి, అతను ఈ కేసు బయటపడుతుంది, దీంతో పాటు రాష్ట్రాన్ని కుదిపేసిన ఇంకో కేసు కూడా మీకు బయటపడుతుంది, సెన్సేషనల్ అని ఫోన్ వచ్చింది. నువ్వెవరైనా అడిగాను నేను. అప్పట్లో ల్యాండ్లైన్ ఫోన్స్ ఇవి. సార్, మీరంటే నాకు అభిమాన గౌరవం సార్, అందుకే మీకు చెప్తున్నాను నేను. మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను ఎప్పుడోసారి, బట్ గో హెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అని ఒక సోర్స్ లాగా. సో వెళ్ళి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. ఆ రోజు జరిగిన మర్డర్లో మంద బాలరాజు అని మాజీ మిలిటెంట్, అతను భువనగిరి టౌన్లో జరిగింది మర్డర్. అది ఆ రోజు జరిగిన మర్డర్లో మేము ఎవరైతే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామో అతని చేతి గాయమైంది, క్లియర్ తెలుస్తుంది చేసే క్రమంలో గాయపడ్డాడని. మేము అదుపులోకి తీసుకోగానే అవును సార్, ఈరోజు మంద బాలరాజు మర్డర్ మేమే చేసాము, నేను పలానా కారణంతో అనేది చెప్పాడు. అతను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత నేను అడిగింది ఏంటంటే, ఇది మాకు తెలుసు, ఆ సెన్సేషనల్ కేసు ఏంటని అడిగాను. ఆ సెన్సేషనల్ కేసు అంటే నాకు కూడా తెలియదు. నాకు చెప్పిన సోర్స్ ఏమన్నాడు, రాష్ట్రాన్ని కుదిపేసిన కేసు డైరెక్టర్ సార్ అని చెప్పాడు. ఓకే. సో అడిగితే, అరే వీళ్ళకి తెలిసినట్టుంది కదా అని. అతను అవును సార్, ఏదైనా కూడా మేము ఆర్డర్ చేసాం, కారణం ఇది, మోటివ్ ఇది, పార్టిసిపేట్ చేసింది పలానా వాళ్ళు, పలానా కారణంగా ట్రంక్ తీసుకెళ్ళి మేము చనిపోయిన వ్యక్తిని తల సపరేట్ చేసి కాళ్ళు సపరేట్ చేసి ట్రంక్ తీసుకుని స్కూటర్ మీద ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళి అక్కడ జైలు దగ్గర పెట్టామని చెప్పారు. అతను అసోసియేట్ ఇంకో అతను తీసుకున్నాం. అతను ఎవరు అంటే, చాలా సెన్సేషనల్గా ఈ క్రైమ్ నోటోరియస్ ఉండి మేమంతా వివాదాలకు వెళ్ళిన నయీం వాళ్ళ సొంత బ్రదర్ అలీం అని ఉండేవాడు. అతను మర్డర్ చేశాడు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను తీసుకున్న తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే, ఇక్కడ చౌటుప్పల్లో ఉన్నాడు అని చెప్తే అతను తీసుకొని అక్కడికి వెళ్ళాం. వీళ్ళిద్దరికి ఇక్కడ దొరికిన విషయం తెలుసుకోవడం, అతను పారిపోలేదు, ఇంట్లోనే ఉన్నాడు. మేము పిలవగానే బయటకు వచ్చాడు. సార్, ఒక నిమిషం మీతో మాట్లాడి పక్క తీసుకెళ్తే, సార్ మీకు ఫోన్ చేసింది నేనే సార్ అన్నాడు. సో అరే, నువ్వు కూడా దొరుకుతావు కదా, నువ్వు కూడా కేసులో ఇన్వాల్వ్ కదా, ఈ కేసు బయటపడుతుంది కదా, ఎందుకు చేసావు నాకు ఫోన్ అని అడిగాను. అడిగితే, సార్ మీరంటే నాకు ఇష్టం సార్, ఒకానొక సందర్భంలో నేను చిన్న దొంగతనం చేసి పోలీస్ స్టేషన్లో మీ లాకప్లో ఉంటే రాత్రిపూట మా అమ్మ అక్క నన్ను కలవడానికి వచ్చారు. మీరు నన్ను చాలా చాలా హార్ష్గా ట్రీట్ చేశారు. బట్ మా అమ్మ సిస్టర్ వచ్చిన తర్వాత నన్ను చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడారు. మీ మదర్ విడో, మీ సిస్టర్ ఇస్ అన్ యంగ్ గర్ల్, నువ్వు చేసిన పని మూలంగా వాళ్ళు అర్ధరాత్రి కూడా పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది అని చెప్పారు. ఎక్కడ కొంచెం కనెక్ట్ అయ్యాను సార్, టచ్ అయ్యాను. ఇది ఇవ్వాలి కాకపోతే ఏదో ఒక రోజు బయటపడుతుంది, ఎవరో ఒకళ్ళకి బయటపడుతుంది. సో ఈ కేసు మీ ద్వారా డిటెక్ట్ అయితే మీకు మంచి పేరు వస్తాను ఉద్దేశంతో మీకు చెప్పాను సార్ అని చెప్పి. సో దాంట్లో నాకు సో క్రిమినల్స్ కూడా మంచిగా రకరకాలు ఉంటారు, వాళ్ళు మనుషులే కదా. సో దాంట్లో ఏంటంటే, అప్పట్లో ప్రభుత్వం పెద్ద భారం దించుకున్నట్టు అయింది కేసు డిటెక్ట్ అయిన తర్వాత. వాళ్ళ మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్, అట్రిబ్యూషన్స్ అన్నీ రిజాల్వ్ అయిపోయినాయి. ఆ 1 lakh క్యాష్ నాకు ఇచ్చారు. అట్లాగే 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్, అవన్నీ కూడా అప్పుడే పథకం, సేవ పథకం ఇవన్నీ What did you ఇచ్చారు. do with that 1 lakh, sir? 1 lakh నేను 50,000 వీడికి ఇచ్చాను, నాకు చెప్పిన వాడికి. Oh, ఇన్ ఆల్ ఫెయిర్నెస్ ఈజ్ ద రీజన్, లేకపోతే డిటెక్ట్ అయ్యేది కాదేమో, definitely. ఇంకెవరికైనా పోయేదేమో. సో నాకు పేరు వచ్చింది, నాకు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ వచ్చినాయి, ఆఫీస్ దగ్గర మంచి గుర్తింపు వచ్చింది. కాబట్టి దానికి సోర్స్ ఆఫ్కోర్స్ ఆ కేసులో వాడిని అరెస్ట్ చేసాం, మేము అరెస్ట్ చేసాం, జైలు కూడా పంపించాం, ట్రయల్ జరిగింది, శిక్ష కూడా పడ్డది అతనికి. బట్ ఇన్ ఆల్ ఫెయిర్నెస్ ఐ థాట్ ఐ షుడ్ షేర్, నా రివార్డ్ అమౌంట్ అతనికి ఇవ్వడం సముచితం అనిపించింది, ఇచ్చాను. Definitely, sir. అంటే వాడికి నా మీద అభిమానం ఎందుకు ఉంది, నేను హార్ష్గా డీల్ చేసినప్పటికీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ టాక్ టు హిమ్ గుడ్ నైస్లీ. Family వచ్చినప్పుడు ఇవే కదా గెస్చర్స్. ఇప్పుడు definitely. ఆ తర్వాత చాలా ఇన్ఫర్మేషన్లు ఇచ్చాడు నాకు, జైల్లో ఉండి జైల్లో జరిగే సంభాషణలు, జైల్లో జరిగే ప్లానింగ్, రకరకాల ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసేవాడు. నాట్ దట్ ఐ షేర్డ్ ఇట్ 50,000 ఇచ్చానని కాదు, గ్రాటిట్యూడ్ ఉంది నా పట్ల. Attitude ఉంది. సో ఇప్పుడు సిఐడికి వెళ్ళిన కేసు, సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా మళ్ళీ వెనక You got a మేము డిటెక్ట్ breakthrough. చేసాము. అది యాదృచ్ఛికం ఉండొచ్చు, లేదు ఫర్ వేరియస్ రీజన్స్. సో వాళ్ళే డిటెక్ట్ చేయాలని ఉంది. చాలా సందర్భాలు ఏమవుతుందంటే, ఒక దగ్గర జరిగే కేసు వాళ్ళ క్లూ ఉండదు, అదే నేరస్తులు ఇంకో నేరం చేసి ఇంకెక్కడో పట్టుబడతారు, అది వాళ్ళకు వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ ద్వారా బయటపడుతుంది. ఈ సేమ్ నా విషయంలో జరిగింది కూడా అదే. ఓకే. సో ఇటువంటివి చాలా కేసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఉంటాయి కొన్ని, అంటే అన్డిటెక్టెడ్గా వదిలిపెట్టేసుకుని. నేను రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు కళ్ళు కాంపౌండ్ దగ్గర మర్డర్ జరిగింది. అతని బ్యాక్గ్రౌండ్ చాలా సాఫ్ట్, ఎవరితో గొడవలు కానీ ఎవరన్నా అతను చంపే అవకాశం కానీ ఏం లేవు. మోటివ్ కానీ ఏమీ లేదు. ఎంత విధాల ప్రయత్నం చేసాం, వీ కుడ్ నాట్ డిటెక్ట్ ద కేస్. చంపడం అంటే లైక్ ఇట్ ఈస్ అ మర్డర్. ఇట్స్ అ మర్డర్, క్లియర్గా మర్డర్ అని ఎస్టాబ్లిష్ అయింది. బట్ వీ కుడ్ నాట్ రిలీజ్. ఇంట్లో వాళ్ళతో మాట్లాడాము, బంధువులతో, స్నేహితులతో మాట్లాడాము, ఎవరికి అతనితో గొడవలు లేవు, ఎవరికి చంపాల్సిన అవసరం లేదు, అసలు మోటివ్ లేదు దానికి. ఓకే. సో ద కేస్ రిమైండ్ అన్డిటెక్టెడ్. అది కొంత అసంతృప్తి ఉండింది నాకు. ఇప్పటికీ ఇంకా అలా చాలా కేసెస్ లేదు అన్డిటెక్టెడ్ ఉండింది. కానీ తిరిగి నేను హైదరాబాద్ వచ్చి టాస్క్ ఫోర్స్లో పనిచేసే క్రమంలో అప్పట్లో పట్టుల గోవర్ధన్ రెడ్డి అని ఒక నోటోరియస్ క్యారెక్టర్ ఉండేవాడు. అతను రెవల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్
అని ఒక సెల్ఫ్ స్టైల్డ్ లెఫ్ట్ వింగ్ గ్రూప్ ఒకటి ఫ్లోట్ చేసి ఆర్మ్డ్గా ఉండి లెటర్ బాంబులు పంపించి సెన్సేషన్గా చదువుకున్నవాడు తెలివైన వాడు, ఓకే. అతనికి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ బట్ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండేది. హైదరాబాద్లో ఫస్ట్ టైం లెటర్ బాంబ్స్ తయారు చేసి కూడా అతనే 90లో. అతను ఇంకో కేసులో ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అతను తీసుకుంటే ఆ ఇంట్రాగేషన్లో ఈ కేసు అతను కన్ఫ్యూజ్ చేశాడు. ఏది నేను రామచంద్రపురంలో ఉన్నప్పుడు కళ్ళు కాంపౌండ్ దగ్గర అన్డిటెక్టెడ్గా ఉండిపోయిన కేసు. ఎందుకు చంపాల్సి వచ్చిందండి? చిన్న వెరీ మైన్యూట్, అంటే నేను చెప్పినట్టుగా వినట్లేదు, నా కంట్రోల్లో ఉండట్లేదు అన్నాడు. కానీ మేము ఏదన్నా ఇల్లీగల్ ఇంటిమసీ యాంగిల్ ఉందేమోనని మేము అనుకున్నాం. హీ డి నాట్ కన్ఫెస్ ఇట్. ఓకే. చిన్న రీజన్ చూపించాడు, అతనికి నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి, అతనికి తిరగబడి మాట్లాడాడు, నేను చెప్తే వినలేదు, అటువంటివన్నీ. అంటే ఇంట్లో వాళ్ళకు కూడా అతను చంపుతాడని ఎక్కడ లేసమంత కూడా ఎక్కడ డౌట్ లేదు వాళ్ళకి. ఇట్ వాజ్ అన్ ఓపెన్ కేస్. సో ఎక్కడో నేను ఒక అసంతృప్తి వారిని చేయలేకపోయిన కేసు ఇది, అన్డిటెక్టెడ్ అనుకున్నాను. 4-5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇంకో ఆర్గనైజేషన్లో పనిచేసే క్రమంలో మళ్ళీ ఆ కేసు నేను డిటెక్ట్ చేశాను. సో ఇలా చాలా కేసెస్, ఉంటాయి. మిస్టీరియస్ కేసెస్ ఉంటాయి. ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి వచ్చేస్తున్నారు. డూ యూ మిస్ దిస్ ఇన్వెస్టిగేషన్స్, కేసెస్? ఇంత అంటే ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత ఇట్ కుడ్ బి పోలీస్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ అదర్ ఆర్గనైజేషన్, రిటైర్మెంట్ అనేది ఇన్ఎవిటబుల్. yes. సో ఈ 38 ఏళ్ళు, దాదాపు ఐఎమ్ కంప్లీటింగ్ 38. ఐ జాయిన్ వెరీ ఎర్లీ. ఈ 38 ఏళ్ళ ప్రయాణంలో నేను పోగు చేసుకున్నటువంటి అనుభవాలు, అనుభూతులు ఇవన్నీ కూడా ఎక్కడి దగ్గర ఎవరికొకరికి ఉపయోగపడతాయి. గతంలో నా దగ్గర పనిచేసిన కొంతమంది ఆఫీసర్స్ వాళ్ళకి వృత్తిపరమైన సమస్యలు కానీ, డౌట్స్ కానీ, సందేహాలు కానీ ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్న ఆఫీసర్స్ కన్నా నాతో డిస్కస్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటారు. అంటే కొంతమంది నా దగ్గర ప్రొవిజన్స్గా మొదలుపెట్టిన వాళ్ళు, క్యారియర్ చేస్తున్న వాళ్ళు, అరే మీ ఆఫీసర్స్ లేరు ఎందుకు మాట్లాడంటే, సార్ మీతో అయితే కొంచెం మేము కంఫర్టబుల్ సార్, కేసు ఈ విధంగా ఉంది, ఏ చేస్తే బాగుంటుంది అంటారు, నాతో మాట్లాడతారు. అది సో నా రిటైర్మెంట్ ఇట్లాంటి వాటికి అడ్డం కాదు. ఓకే. సో దే కంటిన్యూ టు టేక్ మై గైడెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఈ ఎక్స్పీరియన్స్ వేస్ట్గా పోతుందని నేను అనుకోవట్లేదు. నేను ఆమె క్వాలిఫైడ్ లా గ్రాడ్యుయేట్, ఓ వావ్. నేను లాయర్ని, అడ్వకేట్ని కాదు. లాయర్ అంటే లా చదువుకున్న ప్రతి వాడు లాయరే, లాయర్. ఎన్రోల్ అయ్యి ప్రాక్టీస్ చేసేవాడు అడ్వకేట్. yes. ఏమో క్రమంగా అడ్వకేట్గా రూపాంతరం చెందుతాను, చూద్దాం. సో మీరు ఆర్గ్యుమెంట్ లో కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా, అంటే మెండుగా ఉంటాయి. ఆర్గ్యుమెంట్లో విన్ అవ్వడం కాదులే, కానీ ఇటువైపు నుంచి వచ్చాను కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి పొరపాట్లు జరుగుతాయి, ఏం జరుగుతుంది. సో సపోజ్ నేను క్రిమినల్ సైడ్ నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాను అనుకో, మా వైపు నుంచి ఎటువంటి లోటుపాట్లు దొరుకుతాయి అనేది కొంచెం బెటర్గా తెలిసే అవకాశం ఉంది. దిస్ ఎక్స్పీరియన్స్, దిస్ జర్నీ విల్ నాట్ గో వేస్ట్ అనుకుంటున్నాను నేను. అంటే నేను నాట్ షూర్, యాక్చువల్గా పోలీసులో రాకపోయి ఉంటే కానీ నేను అడ్వకేట్ అయ్యి ఉండేవాడినేమో. మా నాన్నగారికి చాలా ఇష్టం నేను అడ్వకేట్గా చూడాలని. కనీసం ఆయన కోరిక తీర్చడం కన్నా మేబీ నేను ఐ గెట్ ఎన్రోల్డ్. నేను క్వాలిఫైడ్ లా గ్రాడ్యుయేట్నే కాబట్టి సీరియస్గా ప్రాక్టీస్ చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ ఐ థింక్ ఐ గెట్ ఎన్రోల్డ్. నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. సో ఓవరాల్గా సో హౌ వాజ్ ద లైఫ్ జర్నీ సార్? ఎలా ఉన్నింది 38 ఏళ్ళ అనుభవము? ఎంతో మంది క్రిమినల్స్ చూసుంటారు, అందులో నిజంగానే మారి మంచి వాళ్ళలాగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అండ్ కొంతమంది క్షణికావేశంలో క్రిమినల్స్గా మారిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎన్నో ఇయర్స్ నుంచి అదే వృత్తిలో ఉంటారు. రకరకాల వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు డూ యూ ట్రై టు చేంజ్ దెమ్? ద ఎంటైర్ గోలే అది కదా. ఇప్పుడు చెడ్డవాళ్ళందరూ చెడ్డగాలుగా ఉండి కొత్త చెడ్డవాళ్ళు వాళ్ళు ఏడైతే వాళ్ళ నంబర్స్ పెరుగుతాయి. అంతే. ఒకసారి తప్పు చేసిన వాళ్ళు, క్రైమ్ చేసిన వాళ్ళు, చెడ్డవాళ్ళు, దే షుడ్ రిఫార్మ్. ద వెరీ ఐడియా మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలోనే ప్యూనిటివ్ కాదు, అంటే పనిష్ చేయడం కాదు దాని ఉద్దేశం, రిఫార్మేటివ్. అంతే. వాళ్ళని సంస్కరించడమే మన వ్యవస్థ ఉద్దేశం. అందరూ మారిపోతారని చెప్పగానే చాలామంది మారుతారు ఫర్ 2 రీజన్స్. చాలామంది క్రైమ్కి రిసార్ట్ అయ్యేవాళ్ళు యంగర్ ఏజ్లో చేస్తారు. ఉడుకు రక్తం, వేడి, కోపం, ఆ ఫిజికల్ ఎజిలిటీ, ఎబిలిటీ ఇవన్నీ ఉంటాయి. క్రమంగా ఏజ్ బయటపడ్డా యంగర్ డేస్లో వాడు ఏముంది, నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు జైల్లో ఉన్న పెద్ద పడుచుకునే వాళ్ళు ఉండరు. వాడికంటూ కుటుంబం ఏర్పడి భార్య పిల్లలు ఉండి ఇవన్నీ తర్వాత వాడు కూడా ఆలోచిస్తాడు, నేను మళ్ళీ క్రైమ్ చేస్తే గతంలో 6 నెలలు జైల్లో ఉన్నా, ఏడాది జైల్లో ఉన్నా, ఇప్పుడు నేను ఏడాది జైలు వెళ్తే నా పిల్లల్ని నేను చూసుకోలేను. ఇటువంటిది వస్తుంది. దాదాపు 100-70-80% చేంజ్ అవుతారు వీళ్ళు. కొద్దిమంది హార్డన్గా ఉండిపోతారు వాళ్ళు, బాధ్యత లేకుండా. మన సిస్టమ్ ప్యూనిటివ్ కాదు, మనం రిఫర్మేటివ్. వాళ్ళు నిజంగా కూడా చాలామంది మారుతారు. కారణాలు అనేకం, కుటుంబము, బాధ్యతలు, ఏజ్, లేదు ఆర్థికంగా కొంత స్థిరపడటం, లేదు ప్రత్యామ్నాయ మార్గాలు వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి దొరికినప్పుడు దే విల్ చేంజ్. టు మై నాలెడ్జ్ 70-80% చేంజ్ అవుతారు. సో ఇట్స్ అ హ్యూజ్ పర్సెంటేజ్. హ్యూజ్ పర్సెంటేజ్. అంటే మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా. క్లబ్లో పాత వాళ్ళు అలాగే ఉండి కొత్త వాళ్ళు జాయిన్ అయితే క్రైమ్ చేసే వాళ్ళు రేటు పెరిగిపోతుంది. ఇది ప్రవాహం, ఇది పాత నీరు కొట్టుకుపోతుంది, కొత్త నీరు వస్తుంది దాంట్లోకి. నిజంగా ఈ సైకోపాత్ కిల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు సార్, అంటే వితౌట్ ఎనీ మోటివ్ వాళ్ళకు సైకలాజికల్ డిజార్డర్ వల్ల, సైకలాజికల్ స్ట్రెస్ వల్లను చంపేస్తూ ఉంటారు సైకో కిల్లర్స్. ఇలాంటి కేసెస్ ఏమైనా మీరు డీల్ చేశారా? ఉన్నారు. అంటే దాని ఎగ్జాక్ట్లీ సైకలాజికల్ రీజన్ చెప్పడానికి ఉండదు.
జస్ట్ అంటే మనిషిని చంపడం వల్ల ఆనందం పొందేవాళ్ళు చాలా రేర్ కేసెస్ అవి ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయారు. బై డిఫాల్ట్ వాడికి సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహారాష్ట్ర బేస్డ్ ఉన్న పార్దీ గ్యాంగ్స్ ఉంటాయి. దాంట్లో పల్ పార్దీస్, గామ పార్దీస్ అని కొంతమంది కొండల్లో ఉంటారు, కొంతమంది ఊళ్ళల్లో ఉంటారు. వాళ్ళు ఇళ్లలో రాత్రిపూట డెకాటిస్ చేస్తారు గ్యాంగ్ లాగా వెళ్ళి. ఓకే. ఇన్వేరియబుల్లీ అంటే వాళ్ళు ఉన్నాయని తీసి ఒలిసి ఇచ్చేసినా సరే, పూర్తిగా సరెండర్ అయినా సరే, వాళ్ళు తీవ్రంగా గాయపరచడం అనేది వాళ్ళ నేచర్, అది మోటివ్, అది అటువంటి వాళ్ళు ఉంటారు. అంటే సైకోపాత్ కిల్లర్స్ నేను డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ కేసులు ఎవరు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్లో ఒక గ్యాంగ్ ఉండేది. వాళ్ళు కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి ఓకే. అక్కడ లేబర్ ఎవరైనా తాగడానికి వచ్చినట్టు విమెన్ ఉంటారు కదా, వాళ్ళని ల్యూర్ చేసి మాట్లాడి వాళ్ళతో పాటు తాగి వాళ్ళని కూర్చొని తీసుకెళ్ళి నిర్మానుష ప్రాంతాలకు తీసుకెళ్ళి వాళ్ళని మర్డర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసేది ఏంటంటే అంతా కాళ్ళకుండే వెండి కడియాలు. దే హార్డ్లీ ఎనీ అమౌంట్ అది. కానీ ఒకలాంటి ఆ ట్రాక్లో పడిపోయారు వాళ్ళు. అట్లా రిపీటెడ్గా 10-12 చేసి ఆ తర్వాత దొరికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకసారి నేరం చేయడానికి సిద్ధపడి, జైలుకి వెళ్ళడానికి సిద్ధపడి, రిస్క్ తీసుకొని సిద్ధపడ్డాక దే కెన్ డూ అ బిగ్గర్ క్రైమ్. దే కెన్ డూ ఏ క్రైమ్ ఫర్ అ బిగ్గర్ ప్రాఫిట్. కానీ ఈ ట్రాక్లో పడిపోతారు వీళ్ళు. అదే చేస్తుంటారు రిపీటెడ్గా. మళ్ళీ ఈ కళ్ళు కాంపౌండ్ అయిపోతే ఇంకో కళ్ళు కాంపౌండ్. మరి వీళ్ళు ఏమైనా పెద్ద ఎత్తున దోచుకుందంటే ఏముండదు, చాలా మినిమల్ అమౌంటే ఉంటుంది. అంతే, హార్డ్లీ అమౌంట్ కదా. అంటే మైండ్ సెట్ అది. దాని ట్రాక్లో పడిపోయి వెళ్ళిపోతుంటారు అంతే. దాన్ని సైకోపాత్ అనాలా లేదా అనేది కాదు, వాళ్ళ ప్రెజర్ కూడా కాదు, మళ్ళీ గెయినే. సి అన్ని క్రైమ్స్ దే హ్యాపెన్ ఫర్ 3 reasons. 3 W's అంటాం మేము దాన్ని. వైన్, విమెన్ అండ్ వెల్త్. మీరు ఏ క్రైమ్ అయినా తీసుకోండి, టేక్ 99% ఆఫ్ క్రైమ్స్. ఈ మూడిటికే మోటివ్ ఉంటుంది. ఇప్పుడు ఒక నేరం చేయాలంటే మోటివ్ ఉండాలి కదా. ఆ మోటివ్ ఏముంటుంది? వైన్, దాని ఇన్ఫ్లుయెన్స్, విమెన్, సెక్షువల్ జెలసీస్, వెల్త్ గెయిన్. వెల్త్ అంటే ఏంటి? పెద్ద కోట్ల రూపాయలు ఉండక్కర్లేదు. అన్ని ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ వెల్త్ రిలేటెడే కదా. మీరు ఏ అఫెన్స్ అయినా తీసుకుని చూడండి, దాని 99% అఫెన్సెస్లో కారణాలు ఈ మూడే ఉంటాయి. సో ఇప్పుడు చాలా మంది క్రైమ్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అర్థం కాదు సార్? అంటే ఆవేశంలో చంపేయడం వల్ల ఈ కైండ్ ఆఫ్ విమెన్ కోసమో వెల్త్ కోసమో, తర్వాత కంపల్సరీ శిక్ష అనేది ఒకటి ఉంటుంది, యూ హ్యావ్ టు గో త్రూ అ లాట్ అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? మనం అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతున్నామా? ఇటువంటి శిక్షలు ఉన్నాయి, ఇటువంటి లాస్ ఉన్నాయి, లేదా మనం ఎక్కడో మిస్కమ్యూనికేషన్ చేస్తున్నామా? ఎటు నుంచైనా మనం తప్పించుకునే అవకాశం కల్పించవచ్చు అని. మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. క్షణిక ఆవేశం అన్నారు. ఆవేశంలో ఉన్నవాడికి ఆలోచన ఉండదు. దట్ కుడ్ బి వన్ రీజన్. చాలా ప్లాన్ చేసి మర్డర్ లేదు, దట్ కుడ్ బి వన్ రీజన్. ఆవేశంలో చేయడం, చేసే విధానం కోల్డ్ బ్లడెడ్ ఏదైతే అంటామో, కూల్గా చేసేది. చాలామంది నేరస్తులు ఏమనుకుంటారంటే చేసి తప్పించుకోగలుగుతాము, చాలా తెలివిగా చేస్తున్నాము, స్మార్ట్గా చేస్తున్నాము, వీఆర్ నాట్ లీవింగ్ ఎనీ ట్రేసెస్, ఎవిడెన్స్ అనే ఒక అపోహలో బ్రతికి చేస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఈవెన్చువల్లీ ఇట్ కమ్ అవుట్. మాకు బేసిక్ ట్రైనింగ్లో చెప్తారు, లోకార్ట్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని చెప్తారు. అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తితో కానీ ఇంకో ప్లేస్తో కానీ కాంటాక్ట్ అయితే దే లీవ్ ట్రేసెస్. నేను గోడకు తగిలితే దాని కలర్ నా షర్ట్ కంటుంది, నా షర్ట్ కలర్ అక్కడ అంటుంది. నేను ఇక్కడ చేయి పెట్టి వెళ్తే నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇప్పుడు ఇంకొంచెం స్మార్ట్గా చేస్తున్నారు. చేసినప్పటికీ 100% దే లీవ్ ద ట్రేసెస్. ఏదో ఒకటి ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు టెక్నాలజీ ఏంటి? ఒక వ్యక్తి ఒక దగ్గరికి వెళ్ళాడు అంటే అతను అక్కడ కనుక్కోవడానికి 100 రకాల మీన్స్ ఉన్నాయి. కొన్ని టెక్నికల్ విషయాలు ఐ డోంట్ వాంట్ టు ఓపెన్లీ డిస్కస్ ఇట్. అది టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ టు లీవ్ ద ప్లేస్ వితౌట్ లీవింగ్ ద ట్రేసెస్. ఫైనల్లీ ఇట్స్ వాస్ వండర్ఫుల్ కాన్వర్సేషన్ విత్ యూ సార్. ఇంకా బోల్డ్ అని విషయాలు మాట్లాడుకోవాలి. విల్ డూ అనదర్ పాడ్కాస్ట్ యాజ్ వెల్. మేబీ అక్టోబర్ తర్వాత నేను కొంచెం లీజర్గా ఉంటానేమో. ఉంటారు అప్పుడు ఇంకొంచెం లీజర్ టైం ఉంటుంది మాట్లాడచ్చు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మాట్లాడడానికి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని కాంట్రవర్షియల్ విషయాల జోలికి వెళ్ళలేము. అప్పుడు కొంచెం ఇంకా బెటర్గా కంఫర్టబుల్గా డిస్కస్ చేయగలుగుతాము. లెట్స్ వెయిట్ అండ్ సీ. Definitely, sir. Thank you so much for it was wonderful talking to you. Thank you, sir. Sharing my views. Thank you once again. Thank you, sir.